నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బంధుత్వం గురించి చూద్దాం. బంధుత్వం దీనిని ఇంగ్లీష్లో కిన్షిప్ అని పిలుస్తారు. ఈ బంధుత్వము లేదా కిన్షిప్ అనేటటువంటి దాని మీద గతంలో చాలా రకాలుగా క్వశ్చన్స్ వచ్చినాయి. అవి ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. సాధారణంగా బంధుత్వం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే వివాహం ద్వారా కావచ్చు, రక్త సంబంధం ద్వారా కావచ్చు, మరియు దత్తత సంతానం చేత బంధుత్వం అనేది ఏర్పడుతుంది. ప్రతి సమాజంలో కూడా బంధుత్వం అనున్నది అతి ప్రధానమైనటువంటి అంశంగా పేర్కొనడం జరుగుతుంది. బంధుత్వం అనున్నది ఒక సామాజిక వ్యవస్థ, ఒక సోషల్ సిస్టమ్ అనేటటువంటి పదాలతోన మెన్షన్ చేస్తారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా బంధుత్వం అనేటటువంటి పదాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి పర్సన్ ఎవరు అంటే హెన్రీ మెయిన్ అనేటటువంటి ఒక సోషియాలజిస్టు, లేదా ఈయనను ఆంథ్రోపాలజిస్టు అనేటటువంటి పదాలతో కూడా పిలుస్తారు. 1861లో ఈ పదాన్ని ఉపయోగించిండు. ఇతడు రాసినటువంటి బుక్ వచ్చేసి ఏంటిది అంటే ది ఏన్షియంట్ లా అనేటటువంటి పుస్తకంలో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బంధుత్వం అనేటటువంటి పదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అన్నది జరిగింది. నెక్స్ట్, బంధుత్వం అనేటటువంటి పదము అన్నప్పుడు హెన్రీ మెయిన్ గుర్తుపెట్టుకోండి. బంధుత్వ ప్రాముఖ్యత గురించి మొదటిసారిగా వివరించినది మెక్కలెనన్ అనేటటువంటి సోషియాలజిస్టు 1865వ సంవత్సరంలో ప్రిమిటివ్ మ్యారేజ్ అనేటటువంటి గ్రంథంలో వీటి గురించి వివరణ ఇవ్వడం అన్నది జరిగింది. ఓకే, మరి సాధారణంగా బంధుత్వం అనేటటువంటి టాపిక్లో క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ విధంగా అనేటటువంటి అంశాల గురించి చూస్తే, ప్రతి మనిషికి కూడా బంధువులు ముగ్గురు ఉంటారు. వాళ్ళు ఎవరెవరు వస్తారంటేనేమో ప్రాథమిక బంధువులు, రెండవది వచ్చేసి ద్వితీయ బంధువులు, నెక్స్ట్ మూడవది వచ్చేసి ఏంటిది అంటే తృతీయ బంధువులు. ప్రైమరీ కిన్షిప్, సెకండరీ కిన్షిప్ అండ్ టెర్షరీ కిన్షిప్ అని పిలుస్తారు. భారతీయ సామాజిక నిర్మితిలో ఉండేటటువంటి ప్రాథమిక బంధువుల సంఖ్య చూస్తే 7, ద్వితీయ బంధువుల సంఖ్య చూసినట్లయితే ఎంతమంది ఉంటారు అంటే 33, తృతీయ బంధువుల సంఖ్య వచ్చేసి ఎంత సార్ అంటే 151. సార్ ఇక్కడ ప్రాథమిక బంధువులు అంటే ఎవరిని పిలుస్తారు అంటే అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు మరియు నీ యొక్క జీవిత భాగస్వామి కూడా. నీ యొక్క జీవిత భాగస్వామితో కలుపుకొని అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అంటే వాళ్ళు 6 ప్లస్ నీ యొక్క జీవిత భాగస్వామి మొత్తం కూడా 7 ఉంటారు. కానీ రీసెంట్గా కొన్ని రకాలైనటువంటి ఎగ్జామినేషన్లో వేరే వేరే పర్పస్లో వస్తున్నాయి. ఎలా అని ఒకసారి మనం అబ్జర్వేషన్ చేస్తే భారతీయ సామాజిక నిర్మితిలో లేదా సృష్టిలో ప్రతి మనిషికి ఉండేటటువంటి ప్రాథమిక బంధువులు 7 అని చెప్తున్నారు. అయితే ఒక సోషియాలజిస్టు ప్రకారం చూస్తే ఎస్సి ధూబే అనేటటువంటి ఒక సోషియాలజిస్టు ఈ యొక్క ప్రపంచంలో ప్రతి మనిషికి ఉండేటటువంటి ప్రాథమిక బంధువుల సంఖ్య 8 అని చెప్తున్నారు. ఈ 8 ఎలా మనం ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే అమ్మ, నాన్న, తర్వాత అక్క, చెల్లి, తర్వాత వచ్చేసి అన్న, తర్వాత వచ్చేసి తమ్ముడు. అయితే వీళ్ళందరూ కూడా 6 ప్లస్ నీ యొక్క జీవిత భాగస్వామి. మరి నీ జీవిత భాగస్వామితో కలుపుకొని 7 ప్రాథమిక బంధువులు అవుతారు. మరి ఇప్పుడు 8 ఎట్లా చెప్పింది సార్ అంటే ఇప్పుడు అమ్మ నుంచి అక్క, అన్న, అమ్మ నుంచి చెల్లి, అమ్మ నుంచి తమ్ముడు అంటే 4, నాన్న నుంచి 4, మొత్తం ఎంతమంది అవుతారు ఇక్కడ 8 మంది. అయితే ఒక మనిషి యొక్క అహంకారం, ఒక మనిషి యొక్క అహం అనేది కూడా ప్రాథమిక బంధువుగానే మరికొంతమంది సోషియాలజిస్టులు పేర్కొనడం జరిగింది. ఒకవేళ ఆప్షన్లో 5, 6, 7, 8 ఇస్తే 8కి ప్రియారిటీ ఇవ్వండి, లేదు 5, 4, 5, 6, 7 ఇస్తే 7కు ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్ ద్వితీయ బంధువులు చూసినట్లయితే 33. మనకు నాన్న ప్రాథమిక బంధువు అవుతాడు. నాన్న యొక్క తమ్ముడు మనకేమవుతాడు బాబాయ్ అనేటటువంటి వాడు ద్వితీయ బంధువు కింద మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకు ద్వితీయ బంధువు. అమ్మ ప్రాథమిక బంధువు అవుతుంది. అమ్మ యొక్క అన్నదమ్ములు కానీ అక్కా చెల్లెలు కానీ మనకు ద్వితీయ బంధువులు అవుతారు. ఓకే, నెక్స్ట్ తృతీయ బంధువులు ఎవరు సార్ అంటేనేమో తృతీయ బంధువులు ఫాదర్, బాబాయ్,
బాబాయికి సంబంధించినటువంటి పిల్లలు. నాన్న ప్రాథమిక బంధువు, బాబాయ్ ద్వితీయ బంధువులు, తర్వాత పిల్లలు మనకి ఏమవుతారు సార్ అంటే తృతీయ బంధువులు అవుతారు. నాన్న బాబాయ్ వీళ్ళు ప్రాథమిక బంధువులు, బాబాయ్ పిల్లలు వీళ్ళిద్దరు ఏమవుతారు సార్ అంటే ప్రాథమిక బంధువులు. మన నాన్నకు పిల్లలకు మధ్య రిలేషన్ ఏది అంటే ద్వితీయ బంధువులు. అంటే అక్క చెల్లి గతంలో వచ్చినటువంటి బిట్లు చూస్తే అక్కా చెల్లి ప్రాథమిక బంధువులు అయినప్పటికీ వారికి వచ్చిన భర్తలు అంటే భావలు మనకేమవుతారు సార్ అంటే ద్వితీయ బంధువులు అవుతారు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక బంధువుల సంఖ్య 7, జీవిత భాగస్వామితో కలుపుకుంటే ద్వితీయ బంధువులు వచ్చేసి ఎంతమంది సార్ అంటే 33, తృతీయ బంధువులు వచ్చేసి 151 అన్న పాయింట్ చూసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇంకొకటి ఏది సార్ అని చూస్తే మనకు కొన్ని రకాలైనటువంటి కాన్సెప్ట్స్ ఉంటవి. అవి ఏంటివి అని చూస్తే మోర్గాన్ అనేటటువంటి ఒక సోషియాలజిస్ట్, ఈయన బుక్ వచ్చేసి ఏంటిది అంటే ది ఏన్షియంట్ సొసైటీ అనేటటువంటి గ్రంథంలో 1877లో మోర్గాన్ ఒక క్లాసిఫికేషన్ కూడా చేసిండు. ఆ క్లాసిఫికేషన్ ఏంటిది అని ఒకసారి మనం చూసినట్లయితే ఒకటి బంధుత్వ పరిభాష విధానము అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరి ఈ బంధుత్వ పరిభాష విధానంలో 2 రకాలుగా ఉన్నవి. ఒకటి వచ్చేసి ఏంటిది అంటేనేమో వర్ణనాత్మక వ్యవస్థ అని ఒకటి, వర్ణనాత్మక వ్యవస్థ. నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటిది అంటేనేమో వివరణాత్మక వ్యవస్థ అని చెప్పి రెండవది. మరి ఈ వర్ణనాత్మక వ్యవస్థలో చూసినట్లయితే మళ్ళీ 3 రకాలు. ఒకటి వచ్చేసి సంబోధన పదాలు, నెక్స్ట్ రెండవది వచ్చేసి అన్వయ పదాలు, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటేనేమో టెక్నానమీ. తర్వాత వివరణాత్మక పదాలు చూసినట్లయితే 3. అవేంటివి సార్ అంటే ప్రాథమిక పదాలు, రెండవది వచ్చేసి ఉత్పన్న పదాలు, నెక్స్ట్ వివరణ పదాలు అని చెప్పి మొత్తం 3 ఉన్నాయి. మోర్గాన్ అనేటటువంటి సోషియాలజిస్ట్ చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంది అంటే బంధుత్వ పరిభాష విధానాన్ని చూస్తే 2 రకాలుగా వర్గీకరించిండు. ఒకటి వర్ణనాత్మక వ్యవస్థ, 2 వివరణాత్మక వ్యవస్థ. వర్ణనాత్మక వ్యవస్థ అంటే అర్థం ఏంటిది సార్ అని ఒకసారి చూస్తే వివిధ రకాల బంధువులందరినీ కూడా ఒకే ఒక పదంతోన మాత్రమే పిలవడం. వివిధ రకాల బంధువులందరినీ కూడా ఒకే ఒక రకమైనటువంటి అర్థంతో పిలిస్తే దానిని వివరణాత్మక పదము అని పిలుస్తారు. మామ అనున్నది ఒక వర్ణనాత్మక పదం కింద పేర్కొంటారు. సార్ ఇక్కడ సంబోధన పదాలు అంటే అర్థం ఏంది అంటే ఈ సంబోధన పదాలు అంటే మన ఇంట్లో మన తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు, అక్కా చెల్లెలతో మాట్లాడుతున్నప్పుడు వాడేటటువంటి పదాలను సంబోధన పదాలు అని పిలుస్తారు. ఇప్పుడు సాధారణంగా తండ్రితో మాట్లాడుతున్నప్పుడు నాన్న అని పిలవడం, తల్లితో మాట్లాడుతున్నప్పుడు అమ్మ అని పిలవడం, సోదరుడు సోదరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్న తమ్ముడు లేదా అక్క చెల్లి అని పిలిస్తే దానిని మనము సంబోధన పదాల కింద పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ సంబోధన పదము అనున్నది ఒక వ్యక్తిని కానీ ఒక వ్యక్తికి సంబంధించిన అంశాన్ని పర్ఫెక్ట్గా సూచించదు అని చెప్తారు. ఎందుకంటే మధ్య వయసులో ఉండేటటువంటి ఒక స్త్రీని పిల్లలు ఏమని పిలుస్తారు? స్త్రీని ఆంటీ అని పిలుస్తుంటారు. అంటే చిన్నమ్మన ఆంటీ అని, పెద్దమ్మన ఆంటీ అని, మేనతను ఆంటీ అని, తర్వాత ఇలా ప్రతి ఒక్కరిని ఆంటీ అని చెప్తుంటారు. అదేవిధంగా మిడిల్ వయసులో ఉండేటటువంటి అబ్బాయిని కూడా అంకుల్ అని చెప్తుంటారు. అంటే ఇక్కడ కరెక్ట్గా మనము ఒక పదానికి ఒక మీనింగ్ అనేది కరెక్ట్గా మనము చెప్పలేము. నెక్స్ట్ అన్వయ పదాలు. ఒక ఇంట్లో ఒక వ్యక్తి గురించి 3వ వ్యక్తికి చెప్తే దానిని అన్వయ పదాల కింద పిలుస్తారు. ఒక వ్యక్తి గురించి 3వ వ్యక్తికి చెబుతూ ఉన్నప్పుడు వాడేటటువంటి పదాలు నా చిన్నన్న, నా పెద్దన్న, నా బాబాయ్ ఇలాంటి పదాలను మనము అన్వయ పదాల కింద పిలుస్తారు. టెక్నానమీ అంటే ఇప్పటి వరకు బంధుత్వ పరిభాష విధానంలో పర్ఫెక్ట్గా ఒక అక్షరం అంటూ ఒక పదం అంటూ ఎక్కడ కూడా లేదు. భార్య తన భర్తతో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన భర్త గురించి వేరే వాళ్ళతో చెప్పేటప్పుడు అతడిని పిల్లల తండ్రిగా భావించి చెప్తే దానిని టెక్నానమీ అని పిలుస్తారు. ఇక్కడ కరెక్ట్గా పదాలు అనేవి ఎక్కడ కూడా లేవు టెక్నానమీకి సంబంధించినవి. తర్వాత ప్రాథమిక పదాలు అని చూస్తే అమ్మ నాన్న అనునవి ప్రాథమిక పదాల కింద వస్తవి. ఉత్పన్న పదాలు అంటేనేమో ఏంటివి సార్ అంటే ఒక ప్రాథమిక పదము తర్వాత ఒక ఉత్పన్న పదము కలిసి ఒక కొత్త పదము అనేది ఏర్పడుతుంది.
ఓకే, ఒక కొత్త పదము అనేది ఏర్పడుతుంది. అది ఎలానో ఒకసారి చూస్తే, ఇప్పుడు చిన్నమ్మ అంటున్నా, చిన్నమ్మను విడదీస్తే మనకు అమ్మ, చిన్న ప్లస్ అమ్మ అవుతుంది. ఇందులో చిన్న అనున్నది ఉత్పన్న పదం అవుతుంది. ప్రాథమిక పదం ఏమవుతుంది సార్ అంటే అమ్మ. ఈ రెండు కలిసి కొత్త పదం ఏర్పడుతుంది. దాన్ని మనము చిన్నమ్మ అని చెప్తున్నాం. వివరణాత్మక పదాలు చూస్తే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ప్రాథమిక పదాల కలయిక వల్ల ఏర్పడేదని దాన్ని వివరణ పదాలు అని పిలుస్తారు. అమ్మమ్మ, అమ్మ ప్లస్ అమ్మ రెండు ప్రాథమిక పదాలు. నానమ్మ, నాన్న ప్లస్ అమ్మ రెండు ప్రాథమిక పదాలు. మరి రెండు కంటే ఎక్కువ అంటే ఇప్పుడు సాధారణంగా మనము జవ్వ అంటే అమ్మమ్మకు అమ్మ, అమ్మ 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 అంటే అక్కడ మొత్తము అమ్మమ్మకు అమ్మ జవ్వ అవుతుంది. ఓకేనా, ఇది ఒకసారి మనం చూసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటిది అని చూస్తే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు దీంట్లోనే బంధుత్వ ప్రవర్తన రీతుల గురించి ఒకసారి మనం చూద్దాం. లేదా దీనికే మరొక పేరు బంధుత్వ సమూహాలు అని పిలుస్తారు. అంటే ప్రతి ఇంట్లో వ్యక్తులతోన మాట్లాడేటటువంటి విధానము, ప్రతి ఇంట్లో కూడా వ్యక్తులతో మాట్లాడేటటువంటి వివరాలను వాటిని మనము బంధుత్వ సమూహాల కింద పేర్కొనడం అన్నది జరుగుతుంది. వీటిని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి వంశము, తర్వాత వచ్చేసి గోత్రము, తర్వాత మూడవది గోత్ర కూటమి, తర్వాత 4వది వచ్చేసి ద్విశాఖ అని చెప్పి మొత్తము 4 అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, మొన్న రీసెంట్గా టీఎస్పిఎస్సి గ్రూప్ 1లో ఈ యొక్క గోత్ర కూటమి మీద బిట్ వచ్చింది. ఓకేనా, 2023లో బిట్ వచ్చింది. ఆ బిట్ ఏంటిదో కూడా చూద్దాం. వంశము, గోత్రము, గోత్ర కూటమి మరియు ద్విశాఖ. ఈ వంశము అనునవి మొత్తము 3 రకాలుగా ఉన్నాయి. ఒక వ్యక్తి యొక్క ఇంటి పేరును మనము వంశము అనేటటువంటి పదాలతో పిలుస్తారు. ఓకే, ఈ వంశంలో చూసినట్లయితే మొత్తము 3 ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏంటిది అంటే తరవంశము, తర్వాత వచ్చేసి పితృవంశము, నెక్స్ట్ 3వది వచ్చేసి మాతృవంశము అని ఉంది ఇక్కడ. తరవంశము అంటే ఏంటిది సార్ అంటే ఇవి భారతదేశంలో లేవు. అంటే ప్రతి తరంలో కూడా ఒక్కొక్కరిని వంశకర్తగా సృష్టిస్తారు కాబట్టి అక్కడ మన దేశంలో లేవు. పితృవంశము అంటేనేమో ఇక్కడ ఎవరు సార్ అంటేనేమో ఫాదర్. తర్వాత మాతృవంశము అంటేనేమో ఇక్కడ మదర్ చూసుకుంటాం. ఆస్తి కానీ అధికారం కానీ తల్లి చేతిలో ఉంటేనేమో మాతృవంశమని, ఆస్తి కానీ అధికారం కానీ తండ్రి చేతిలో ఉంటేనేమో పితృవంశము అనేటటువంటి పదాలతో పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి గోత్రము. ప్రతి మనిషికి గోత్రం అనేది కంపల్సరీ ఉంటుంది. ఈ గోత్రము అంటే ఏంటిది సార్ అంటే ఇది ఒక ఇమాజినేషన్ అన్నమాట. అంటే ఒక ఊహాజనిత రూపము అని కూడా చెప్తారు. జస్ట్ ఇమాజినేషన్. ఈ గోత్రం అనేది ఊహాజనిత రూపము అనేటటువంటి పదాలతోన పిలుస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రతి మనిషికి గోత్రం అనేది ఉంటుంది. అది ఉందా లేదా అన్నది తర్వాత చూసుకుంటే కొన్ని రకాల గిరిజన తెగలలో కొన్ని రకాలలోని మతాలలోని వారికి కూడా గోత్రాలు ఉంటాయి, ఉపగోత్ర నామాలు కూడా ఉంటవి అన్న పాయింట్ చూసుకోవాలి. అయితే ఇక్కడ మనకు వేరియేషన్ చూసినట్లయితే ఏంటి సార్ అంటే వైశ్యులలో గోత్రనామాల గురించి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చింటాడు. వైశ్యుల్లో గోత్రనామాలు చూసినట్లయితే 3 రకాలుగా ఉంటాయి. అవి ఏంటివి సార్ అని చూసినట్లయితే ఒకటి వచ్చేసి పడిగశిల అని, తర్వాత రెండవది వచ్చేసి బుధనకుల అని, తర్వాత మూడవది వచ్చేసి ఏంటిది అంటేనేమో పెండ్లి కుల. మొత్తము 3 రకాలుగా ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి శూద్రులలో గోత్రనామాలు ఏంటివి అన్నవి చూస్తే శూద్రులలో గోత్రనామాలు ఏంటివి సార్ అంటే మొక్కలు మరియు జంతువులు. ఈ మొక్కలు మరియు జంతువులను కూడా వాళ్ళ గోత్రనామానికి పిలుస్తారు. ఆదిలాబాదు జిల్లాలోని గోండులు ఉన్నారు కదా, ఈ గోండులకు గోత్రనామం ఏంటిది సార్ అంటే నాగుపాము. అందుకే ఈ నాగుపామును వాళ్ళు చేతుల మీద కానీ ఎదల మీద కానీ వీపుల మీద కానీ
టాటూ వేయించుకోవడం అన్నది జరుగుతుంది. అయితే ప్రతి మనిషికి గోత్రం ఉంటుంది, గోత్రానికి సింబల్స్ కూడా ఉంటవి. మరి ఆ సింబల్స్ ఏంటివో కూడా మీరు కనుగొనే ప్రయత్నం చేయండి. మనకు సింబల్స్ ఏముంటాయి సార్ అంటే మొక్కల పేర్లు, జంతువుల పేర్లు అనేటివి ఉంటాయి. ఆదిలాబాదు జిల్లాలో ఉండేటటువంటి గోండుల యొక్క గోత్ర నామానికి చిహ్నం ఏది అంటే నాగుపాము అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి గోత్ర కూటమి. అంటే ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ గోత్రనామాలు ఉంటే దానిని ఏమని పిలుస్తారు అంటే గోత్ర కూటమి అని పిలుస్తారు. ఆదిలాబాదు జిల్లాలో ఉండేటటువంటి గోండుల యొక్క గోత్రనామాలు చూసినట్లయితే ఒకటి వచ్చేసి రాజు గోండ్స్ అని, ఒకటి రాజు గోండ్సు, తర్వాత వచ్చేసి ఏంటిది అంటే గోండ్స్ అని చెప్పి రెండు ఉన్నాయి. తర్వాత ద్విశాఖ అంటేనేమో తల్లి నుండి ఒక శాఖ, తండ్రి నుండి మరొక శాఖ వస్తుంది. ఎక్కడ సార్ ఇది అంటే నీలగిరి కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి తోడా అనేటటువంటి గిరిజన తెగలో చూస్తే తైవాలియాల్ అని, తర్వాత రెండవది వచ్చేసి ఏంటిది అంటే తర్తారియాల్ అని చెప్పి రెండు. ఓకే, తల్లి నుంచి ఒక శాఖ, తండ్రి నుంచి ఒక శాఖ అనేది వస్తుంది. నీలగిరి కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి తోడా అనే గిరిజన తెగలో రెండు శాఖలు ఉంటాయి. ఒకటి తైవాలియాల్, మరొకటి వచ్చేసి తర్తారియాల్. ఓకేనా. ఈ 4 అంశాలు కూడా గుర్తుపెట్టుకోండి. గతంలో గోత్ర కూటమి మీద TSPSC గ్రూప్ 1లో బిట్టు అడగడం అన్నది జరిగింది. తర్వాత ఈ బంధుత్వానికి సంబంధించినటువంటి కొన్ని టర్మినాలజీ ఉంటవి. ఆ టర్మినాలజీ గురించి ఒకసారి మనం చూద్దాం. ఇందులో మొత్తం 5 ఉంటాయి. 5లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నాడు. ఇందులో ఒకటి వచ్చేసి పరిహాస సంబంధాలు అని చెప్పి ఉంది. జోకింగ్ రిలేషన్స్ అని పిలుస్తారు, పరిహాస సంబంధాలు. మరి ఫస్ట్ వన్ వచ్చేసి పరిహాస సంబంధాలు ఒకటి. రెండవది వచ్చేసి ఏంటిది అంటేనేమో కుహనా ప్రసూతి అంటున్నా, కుహనా ప్రసూతి అని. తర్వాత మూడవది వచ్చేసి ఏంటిది సార్ అంటే వైదొలగు నడవడి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, వైదొలగు నడవడి. తర్వాత ఫోర్త్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటిది అంటేనేమో మాతులాధికారము. ఓకే, మాతులాధికారము. నెక్స్ట్ 5వది వచ్చేసి పితృస్వాధికారము అని చెప్పి మొత్తము 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. 5 కాన్సెప్ట్స్ మీద కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది అడుగుతూనే ఉన్నాడు. ఓకేనా. అభ్యర్థులు వీటి మీద కొంచెము కాన్సన్ట్రేషన్ గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా క్వశ్చన్స్ అనేటివి 100% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి వేటివి ఎగ్జాంపుల్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. పరిహాస సంబంధాలు అంటే జోకింగ్ రిలేషన్స్. ఈ పరిహాస సంబంధాలను 2 రకాలుగా వర్గీకరించినటువంటి సోషియాలజిస్టు రాడ్ క్లిఫ్. మరి అవి ఏటిని సార్ అంటేనేమో ఒకటి వచ్చేసి, అయితే ఈ పరిహాస సంబంధాలను 2 రకాలుగా వర్గీకరించిండు. ఒకటి వచ్చేసి ఏంటిది సార్ అంటే సిమెట్రికల్, సౌష్ఠవ పరిహాస సంబంధాలు. నెక్స్ట్ రెండవది వచ్చేసి ఏంటిది అంటే అసౌష్ఠవ పరిహాస సంబంధాలు అని చెప్పి 2 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. సార్ ఇక్కడ పరిహాస సంబంధాలు 2 అంటే సౌష్ఠవ అసౌష్ఠవ అంటున్నాం కదా. మరి సౌష్ఠవ పరిహాసము అంటే అర్థం ఏంటిది అని చూస్తే ఇక్కడ మనము ఒక వ్యక్తి జోకు వేస్తే అవతల ఉన్నటువంటి వ్యక్తి కూడా అతని మీద పంచులు వేయచ్చు. ఆ వ్యక్తి అనడం, అవతల ఉన్న వ్యక్తి కూడా ఇతనిని అనడం, తిట్టడం, ఇవన్నీ కూడా కామన్గా జరుగుతాయి. ఎగ్జాంపుల్స్ బావా భామర్ది, బావా మరదలు, మేనమామ మేనల్లుడు మధ్య ఉండేటటువంటి రిలేషన్ అంతా కూడా సౌష్ఠవ పరిహాసమే. ఒకరు తిట్టినా అవతల ఉన్న వాళ్ళు మళ్ళీ తిడుతూనే ఉంటారు. నెక్స్ట్ అసౌష్ఠవ పరిహాసం, ఇక్కడ ఒకరికి మాత్రమే ఫ్రీడమ్ ఉంటుంది, అవతల వ్యక్తి అతని మనసు నొచ్చుకున్నా తిరిగి అనకూడదనమాట. ఓకే, తాత మనవరాలు, తర్వాత వచ్చేసి అమ్మమ్మ మనవడు, నెక్స్ట్ వచ్చేసి ఎవరంటే మామ అల్లుడు, వదిన మరిది, వీరి మధ్య ఉండేటటువంటి రిలేషన్స్ అంతా కూడా అసౌష్ఠవ పరిహాసం కిందనే మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కుహనా ప్రసూతి అంటున్నాం. మరి కుహనా ప్రసూతి అంటే ఏం సార్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఎరుక జాతి, తర్వాత వచ్చేసి నీలగిరి కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి తోడా జాతి,
తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి కాసా తెగ. వీళ్ళలో ఈ కుహనా ప్రసూతి అనేటటువంటి విధానం నడుస్తుంది. ఎలా సార్ అంటే, ఇది వీళ్ళ యొక్క ఇల్లు అనుకుంటే లోపల భార్య పురిటి నొప్పులతోన ప్రసవ వేదన అనుభవిస్తూ ఉంటుంది, పురిటి నొప్పులతోన బాధపడుతూ ఉంటుంది. ఇంటి బయట భర్త కూడా ఏం చేస్తాడు సార్ అంటే, ఆమె ఏ విధంగా అయితే బాధపడుతుందో సేమ్ భర్త కూడా ఈ యొక్క పొట్ట భాగం దగ్గర కొన్ని రకాలైనటువంటి దిండు మాత్రం పెట్టుకొని సేమ్ లోపల భార్య ప్రసవ వేదన ఏ విధంగా పడుతుందో ఇంటి బయట కూడా భర్త సేమ్ అలానే పాటించడం అన్నది జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమని చెప్తారు సార్ అంటే, భర్తలో సగం భార్య అంటున్నాం కదా, అంటే తన యొక్క బాధను కూడా షేర్ చేసుకోవాల్సిందిగా ఈ విధమైనటువంటి అర్థం చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వైదొలగు నడవడి అని ఉంది. మరి వైదొలగు నడవడి అంటే అవాయిడెన్స్. మరి వైదొలగు నడవడి చూసినట్లయితే దీని మీద సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటటువంటి పర్సన్ రీసెర్చ్ చేసిండు. ఓకే, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒకరు, తర్వాత వచ్చేసి జేమ్స్ ఫ్రేజర్. ఓకే, ఈ జేమ్స్ ఫ్రేజర్ ఈ ఇద్దరు కూడా కలిసి ఏం చేశారు సార్ అంటే, వీళ్ళిద్దరూ పరిశోధనలు చేయడం అన్నది జరిగింది. ఏంటి సార్ అంటే, ఇంటికి వచ్చినటువంటి కొత్త కోడలు లేదా కోడలు అత్తామామల నుండి తప్పించుకొని తిరగడం. ఇక్కడ తప్పించుకొని తిరగడము అంటే ఆమె ఏదో తప్పు చేసినట్లుగా మనం భావించకూడదు. అది ఒక రకమైనటువంటి రెస్పెక్ట్. మామ తర్వాత కోడలు ఎప్పుడు కూడా వాళ్ళు యాంటీగానే ఉండాలి. ఇప్పుడు ఇద్దరు కూడా క్లోజ్గా మారిపోయింది అనుకో, కొన్ని రకాలైనటువంటి సంబంధాలకు దారి తీస్తవి అని చెప్పి ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ జేమ్స్ ఫ్రేజర్ యొక్క అధ్యయనంలో బయటపడింది. తర్వాత మాతులాధికారము అంటే తల్లిదండ్రుల కంటే కూడా మేనమామనే ముఖ్యమనేటటువంటి ఆచారం ఉంటుంది. తల్లిదండ్రుల కంటే మేనమామనే ముఖ్యమనేటటువంటి ఆచారం ఉంటే దానిని మాతులాధికారము అంటారు. పితృస్వాధికారము అంటే తల్లిదండ్రుల కంటే కూడా మేనత్తనే ముఖ్యం అనుకోవడం. ఓకే, మేనత్తనే ముఖ్యం అనుకోవడం. ఇవన్నీ కూడా మేనమామ ముఖ్యం అనుకుంటాడు. మేనమామ నుండి ఆస్తి కూడా పొందుతాడు. ఆస్తి పొందుతాడు అంటే తల్లి ఆస్తి కొడుకుకు వస్తుంది అన్నమాట. ఈ పద్ధతి మనం గుర్తుపెట్టుకోవాలి. మేనమామ, వెంకి మామ, మేనమామ మేనలుడు రిలేషన్, అత్తారింటికి దారేది మేనత్త మేనలుడు రిలేషన్ గురించి మనకు ఆ సినిమాలో చూపిస్తారు. ఓకేనా. ఇది బంధుత్వానికి సంబంధించినటువంటి టర్మినాలజీ. నెక్స్ట్ ఇంకా మనం కొన్ని చూసినట్లయితే ఈ బంధుత్వానికి సంబంధించినటువంటి కొన్ని సింబల్స్ కూడా ఉన్నాయి, అంటే గుర్తులు. ఆ గుర్తులు ఏంటివి సార్ అని చూస్తే, ఒకటి వచ్చేసి పురుషుడిని ఏ విధంగా సూచిస్తారు అంటే ట్రయాంగులర్ స్ట్రక్చర్తోన. తర్వాత స్త్రీ అనేది ఏ విధంగా సూచిస్తారు సార్ అంటే సర్కిల్తో. తర్వాత వచ్చేసి వంశక్రమము అంటున్నా, ఈ వంశక్రమాన్ని ఏ విధంగా సూచిస్తారు అంటే స్ట్రైట్ లైను. తర్వాత ఇక్కడ వైవాహిక బంధుత్వం, ఈ వైవాహిక బంధుత్వాన్ని దేనితో సూచిస్తారు అంటే ఈక్వల్తో సూచిస్తారు. తర్వాత వచ్చేసి ఏకరక్త సంబంధాన్ని సూచించినట్లయితే ఈ విధమైన పద్ధతిని సూచిస్తారు. ఇంకా మిగిలినవన్నీ కూడా భర్తను భా అని, భార్యను భా అని, సోదరుడును సోడు అని, సోదరిని సోరి అనే పదాలతోన, తర్వాత వచ్చేసి తండ్రిని తమ్మని, తల్లిని తా అని, కొడుకును కో అని, కూతురును కో అనే పదాలతోన మెన్షన్ చేస్తారు. ఇప్పుడు నేను ఇవన్నీ రాసిన పదాలన్నీ కూడా తెలుగులోనే రాసిన. అయితే ఒక సోషియాలజిస్ట్, అతని పేరు ఏంటిది సార్ అంటే గ్లూకామాన్ అనేటటువంటి ఒక సోషియాలజిస్టు. ఇతనేం చేసిండు సార్ అంటే ఈ యొక్క బంధుత్వ పరిభాష పదాలకు సంబంధించినటువంటి గుర్తులను ఆంగ్ల అక్షరమాలలో కూడా ఈయన ఉపయోగించడం అన్నది జరిగింది. ఫాదర్ను ఎఫ్తో, మదర్ను ఎంతో, హస్బెండ్ను హెచ్తో, వైఫ్ను డబ్ల్యూతో, డాటర్ను డీతో, సన్ను ఎస్. అయితే కొన్ని మాత్రం ఏంటివి సార్ అంటే సిస్టర్ ఉందనుకుందాం, ఇక్కడ సిస్టర్ను సూచించినట్లయితే జెడ్తో సూచించారు. జెడ్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా సార్ అంటే జస్ట్ జెడ్ అని మాత్రమే, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేదు. తర్వాత స్పౌస్ అంటున్నా, మరి స్పౌస్ను దేనితో సూచించిండ్రు సార్ అంటే ఈతో సూచించిండు. తర్వాత సిబ్లింగ్స్ అంటున్నా, ఓకేనా, సిబ్లింగ్స్. మరి ఇక్కడ సిబ్లింగ్స్ను దేనితో సూచించిండు సార్ అంటే ఈ మొత్తాన్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకోండి. లేదా ఇక్కడ స్మాలర్ అనేటటువంటి వాళ్ళు, స్మాలర్ను మైనస్తోన, తర్వాత స్మాలెస్ట్ను సూచించినట్లయితే
మైనస్ మైనస్. తర్వాత ఎల్డర్ను దేనితో సూచించిండు అంటేనేమో ప్లస్తో సూచించిండు. ఎల్డెస్ట్ను దేనితో సూచించిండు అంటేనేమో ప్లస్తో సూచించడం అన్నది జరిగింది. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది బంధుత్వానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటేనేమో గిరిజనులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం. ఓకే, మరి గిరిజనులకు సంబంధించిన దాంట్లో చూస్తే దీనిని ఇంగ్లీష్లో మనము ట్రైబ్స్ అనేటటువంటి పదాలతోన మెన్షన్ చేస్తాం. ఓకే, మరి ట్రైబ్స్, మరి గిరిజనులు లేదా ఇంగ్లీష్లో దీనిని ట్రైబ్స్ అని చెప్తున్నారు. మరి ఏ విధమైనటువంటి అంశాలతో మెన్షన్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. ఈ ట్రైబ్స్ అనేటటువంటి పదము ట్రైబస్ అనేటటువంటి రోమన్ భాషా పదం నుండి ఏర్పడింది. రోమన్ భాషలో ట్రైబస్ అంటే అర్థం ఏంటిది సార్ అంటే కొండ ప్రాంతాలలో మరియు గుట్ట ప్రాంతాలలో దట్టమైన అరణ్య ప్రాంతాలలో నివసించేటటువంటి వాళ్ళు అని చెప్తారు. భారత రాజ్యాంగం ప్రకారం చూస్తే 342 క్లాస్ 1 ప్రకారము ఎస్టీలుగా ఐడెంటిఫికేషన్ చేయడం అన్నది జరుగుతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినది ఎవరు అంటేనేమో లూయిస్ హెన్రీ మోర్గాన్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినది లూయిస్ హెన్రీ మోర్గాన్. ఇతని యొక్క బుక్ ఏంటిది అని చూస్తే ది ఏన్షియంట్ సొసైటీ అనేటటువంటి గ్రంథంలో మెన్షన్ చేయడం అన్నది జరిగింది. ఓకేనా, ప్రపంచంలో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అంటేనేమో భారతదేశంలో గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినది ఎవరు అంటేనేమో ఆయన పేరు చూస్తే వెన్నెలకంటి రాఘవయ్య. ఓకే, వెన్నెలకంటి రాఘవయ్య అనేటటువంటి పర్సన్ ఈయన పరిశోధన చేయడం జరిగింది. ట్రైబ్స్ ఇన్ ఇండియా అనేటటువంటి గ్రంథంలో ట్రైబ్స్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో మెన్షన్ చేసిండు. తర్వాత స్వాతంత్రం తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, స్వాతంత్రం తర్వాత గతంలో బిట్ వచ్చింది. ఓకే, యూపీఎస్సీలో స్వాతంత్రం తర్వాత గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు అంటేనేమో ఆయన పేరు సంజీవ్ బారువా అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సంజీవ్ బారువా. ఈ 3 కాన్సెప్ట్స్ ఒకసారి చూడండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గిరిజనుల జీవన విధానంపై పరిశోధనలు జరిపినది వెన్నెలకంటి. ప్రపంచంలో అన్నప్పుడు లూయిస్ హెన్రీ మోర్గాన్. భారతదేశంలో అన్నప్పుడు వెన్నెలకంటి రాఘవయ్య. స్వాతంత్రం రావడానికంటే ముందు గిరిజనుల జీవన విధానం పైన పరిశోధన చేసింది వెన్నెలకంటి రాఘవయ్య. స్వాతంత్రం తర్వాత గిరిజనుల జీవన విధానం పైన పరిశోధనలు జరిపినది ఎవరు అంటే సంజీవ్ బారువా అని గుర్తుపెట్టుకోవాలి. ఇండియా అగెనెస్ట్ ఇట్ సెల్ఫ్, డ్యూరబుల్ డిసార్డర్ అనేటటువంటి బుక్స్ కూడా ఈయన రాయడం జరిగింది. అయితే భారతదేశంలో చాలామంది గిరిజనులు చాలా రకాలుగా కొంతమంది కొన్ని రకాలైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం కూడా ఇప్పటికీ కృషి చేస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళు జియోగ్రాఫికల్ పరంగా వెనుకబడి ఉన్నారు, కల్చరల్ పరంగా, సోషియాలజీ పరంగా కావచ్చు, లేదా సామాజిక వ్యవస్థ పరంగా, తర్వాత బ్యాంకింగ్ ఫెసిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎకనామికలీ ప్రాబ్లమ్స్ ఉన్నవి, హెల్త్ అండ్ శానిటేషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నారు. ఇలా అనేక రకాల ప్రాబ్లమ్స్తో కూడా వీళ్ళు ఉన్నారు. ఆచార్య మాండెల్బామ్ 1972లో సొసైటీ ఇన్ ఇండియా అనేటటువంటి గ్రంథంలో కూడా గిరిజనుల యొక్క జీవన విధానం మీద అనేక రకాలుగా పరిశోధన చేసి వీళ్ళందరూ ప్రతి గిరిజన తెగ ఒక భౌగోళిక ప్రాంతంలో నివసిస్తున్నారు. భాష ఉంటుంది కానీ లిపి అనేది ఉండదు అని చెప్తున్నారు. అయితే మన రీసెంట్గా భగవద్గీతకు ఒక ఆయన ఏం చేసిందంటే తెలుగులో ఉండేటటువంటి అక్కడ భగవద్గీత ఉంది కదా, ఆ భగవద్గీతను తర్వాత లంబాడ భాషలోకి కూడా ఆయన కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, ఆయన పేరు వచ్చేసి కేత్లావత్. ఓకే, అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటిది సార్ అని ఒకసారి మనం చూసినట్లయితే
భారతీయ సామాజిక వ్యవస్థలో చాలామంది గిరిజనులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ప్రతిదీ కూడా వాళ్ళకు రానియకుండా చేయడము, ఇలా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతూనే ఉన్నారు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే మొన్న రీసెంట్గా చూసినట్లయితే ఎవరు ఏంటిది అన్న దాని గురించి చూస్తే ఇక్కడ మనకు బిట్టు పడడానికి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ మొన్న రీసెంట్గా టీఎస్పిఎస్సి గ్రూప్ 1లో కూడా బిట్టు అడిగిండు. ఆ బిట్టు ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి చూద్దాం. పీవీటీజీ అంటేనేమో పర్టిక్యులర్, ఓకే, పర్టిక్యులర్ పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని ఉంది. పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. మరి ఇది ఏంటిది అన్న దాని గురించి చూస్తే పీవీటీజీ అంటే ఏమని చెప్తున్నాం ఇక్కడ? ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యా ఉపాధి పరంగా బాగా వెనకబడిన వాళ్ళను పీవీటీజీలుగా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఇప్పుడు గనక సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ గనక కరెక్ట్గా పట్టించుకోకపోతే భవిష్యత్తులో వీళ్ళు ఉంటారు అన్నటువంటి మా కాన్సెప్ట్ కూడా మనం చెప్పలేము. అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న జాబితాలో వీళ్ళను చేర్చిందని కూడా మనము చెప్పొచ్చు. అయితే ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ ఏంటివి అంటే 1960 తర్వాత 1961, ఓకేనా. నెక్స్ట్ రెండవది వచ్చేసి 2006, 2013, నెక్స్ట్ 4-5వ పంచవర్ష ప్రణాళికలు. ఇవి ఒకటి గుర్తుపెట్టుకోండి. 1961వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో ఎక్కడెక్కడ పీవీటీజీ వర్గాలు ఉన్నవి అని చెబుతూ తేబార్ అనేటటువంటి ఒక కమిషన్ను రిక్రూట్మెంట్ చేయడం అన్నది జరిగింది. ఈ తేబార్ కమిషన్ 18 రాష్ట్రాలు, ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతము అండమాన్ నికోబార్ దీవులు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. 1960-61లో చూసినట్లయితే తేబార్ కమిషన్ ఏం తీశారంటే 18 రాష్ట్రాలు, ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం అంతా తిరిగి మొత్తము 75 గిరిజన జాతులను పీవీటీజీలుగా గుర్తించింది. 1993, 1994లో చిట్ట చివరగా గుర్తించిన 75వ పీవీటీజీ వర్గము మణిపూర్ రాష్ట్రంలోని మారం అనేటటువంటి ఒక గిరిజన తెగను 75వ పీవీటీజీ వర్గంగా గుర్తించడం అన్నది జరిగింది. నెక్స్ట్ 2006లో చూసినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పీవీటీజీలు అనేటటువంటి వాళ్ళు బలహీనమైన వారు, అంటే సామర్థ్యం లేనివారుగా మెన్షన్ చేయడం జరిగింది. 2013 నుంచి పీవీటీజీలను ఏ విధంగా పిలుస్తున్నారు సార్ ఇప్పుడు అంటే పీటీజీలుగా, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేటటువంటి పదాలతో మెన్షన్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క తేబార్ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్కు నివేదికను సమర్పించిన తర్వాత ఇలా నేను మొత్తం 18 రాష్ట్రాలు తిరిగినా, ఒక కేంద్రపాలితం తిరిగి 75 గిరిజన జాతులను ఐడెంటిఫికేషన్ చేసినా ఇప్పుడు గనక వీళ్ళను పట్టించుకోకపోతే భవిష్యత్తులో వీళ్ళు ఉండరని చెప్పేసింది. అప్పుడు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ 4వ 5వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచి కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 100కు 100% ఫండ్స్ను వీళ్ళ మీదనే ఖర్చు చేయాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అఫీషియల్ వెబ్సైట్స్లో మెన్షన్ చేయడం అన్నది జరిగింది. ఇప్పుడు గనక వీళ్ళని కరెక్ట్గా మనం కాపాడుకోలేదనుకో లాస్ట్కి వీళ్ళు అంతరించిపోతారు అని కూడా చెప్పొచ్చు. ఇదంతా అంటే ఈ విధంగా మనం సూచించినట్లయితే వీళ్ళందరూ మనము ట్రైబ్స్ అనుకుందాం. ట్రైబ్స్లో తర్వాత మళ్ళీ వీళ్ళు ఎస్టీ, వీళ్ళలో వెనుకబడిన వాళ్ళను ఏమని పిలుస్తారు అంటేనేమో పీవీటీజీ అనేటటువంటి పరంగా మెన్షన్ చేయడం జరుగుతుంది. మరి ఇందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి పీవీటీజీ వర్గాలు ఏంటివి అని చూస్తే ఒకవైపు వచ్చేసి పీవీటీజీ గ్రూప్ అంటున్నా, మరొక వైపు చూసినట్లయితే రాష్ట్రం, ఒకవైపు పీవీటీజీ మరొక వైపు రాష్ట్రం తీసుకుందాం. మరి అవి ఏంటివి అన్న దాని గురించి చూస్తే ఫస్ట్ వచ్చేసి చెంచులు, కోలం, తర్వాత కొండరెడ్లు, తర్వాత వచ్చేసి తోటి. ఈ మొత్తం పీవీటీజీ వర్గము తెలంగాణ. తర్వాత 2 చెంచులు, కోలం, కొండరెడ్డి, పోర్జా,
కోండులు, సవర, తర్వాత వచ్చేసి బగత లేదా గబద, గబద అని రాసుకుందాం. సవర, బగత. ఓకేనా? 3, 6, 7. తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మొత్తం 7 ఉన్నాయి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ తెలంగాణలో 12 గుర్తించింటుంది. ఈ కోడ్లోనే మరొక కేటగిరీ ఉంటుంది. ఒకవేళ ఆప్షన్లో ఏపీ తెలంగాణలో గుర్తించిన మొత్తం పీవీటీజీల సంఖ్య అంటే 12 గుర్తుపెట్టుకోండి. కోడ్లోనే ఇంకొక అనదర్ ట్రైబల్ గ్రూప్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఆప్షన్లో 12 ఉంటే 12కు ప్రియారిటీ ఇవ్వచ్చు. లేదా ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో అన్నప్పుడు 7 గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో అన్నప్పుడు 4 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెహారియా. సెహారియా వచ్చేసి ఎక్కడ గుర్తించిందంటే రాజస్థాన్లో ఓన్లీ 1 మాత్రమే రాజస్థాన్లో గుర్తించిండ్రు. తర్వాత బిర్హర్, తర్వాత వచ్చేసి అసర్. ఓకే, మరి ఇదెక్కడ సార్ అంటేనేమో బీహార్. ఓకే, బీహార్లో గుర్తించిండ్రు. నెక్స్ట్ బైగా, కమార్ మధ్యప్రదేశ్లో గుర్తించిండ్రు, మధ్యప్రదేశ్. కథోడి, కొత్వాలియా, తర్వాత వచ్చేసి సిద్ధి. ఎక్కడ సార్ అంటే గుజరాత్. నెక్స్ట్ మరియా గోండు మహారాష్ట్ర. ఓంగ్, జార్వా, గ్రేట్ అండమాన్, అండమాన్ నికోబార్ దీవులు. ఓకేనా? ఈ పదాలు ఒకసారి చూసుకోండి. ఇవి మనకు ఈ పీవీటీజీ వర్గాలు తేబార్ కమిషన్ గుర్తించినటువంటి కాన్సెప్ట్. ఓకేనా? 4th, 5th ప్లానింగ్ నుంచి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు మంచిగానే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గుర్తించిన మొట్టమొదటి పీవీటీజీ గ్రూపు చెంచులు. ఈ చెంచుల జనాభా తగ్గిపోవడానికి ప్రధాన కారకుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అని గుర్తుపెట్టుకోవాలి. అమరావతి అనే పేరును ప్రతిపాదించింది కూడా అతనే. దాదాపుగా 150 మంది చెంచు నాయకులను చంపడం, ఆ ఊరి పేరు నరకుల్లపాడుగా మార్చడం అన్నది కూడా జరిగింది. ఓకే, ఇది పీవీటీజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత గిరిజనులకు సంబంధించిన వర్గీకరణ విధానం గురించి ఒకసారి మనం చూద్దాం. ఓకే, గిరిజనులకు సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ అసలు ఏంటిది అనే దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ట్రైబల్ క్లాసిఫికేషన్ అనేటటువంటి కాన్సెప్ట్తో చెప్తున్నా. మరి ఒక్కొక్క దాని గురించి చూస్తే ఫస్ట్ వన్ ఎవరు సార్ అంటేనేమో ఎల్పి విద్యార్థి తీసుకుందాం. ఎల్పి విద్యార్థి అనేటటువంటి వ్యక్తి. తర్వాత రెండవది వచ్చేసి రెండవ సోషియాలజిస్టు ఎవరు సార్ అంటే గుహ అనేటటువంటి పర్సన్. తర్వాత మూడవది వచ్చేసి ఎవరు అంటేనేమో రిస్లీ క్లాసిఫికేషన్. తర్వాత నాలుగవది వచ్చేసి ఎవరు సార్ అంటే రుగ్గిరి క్లాసిఫికేషన్. తర్వాత హైడెన్ క్లాసిఫికేషన్ ఆల్సో, హైడెన్ క్లాసిఫికేషన్. తర్వాత ఆరవది వచ్చేసి ఎవరు అంటే భాషాపరమైన వర్గీకరణ. ఓకేనా, భాషాపరమైన వర్గీకరణ. ఈ భాషాపరమైనటువంటి వర్గీకరణ విధానం గురించి కూడా మనము ఇందులో చూద్దాం. ఓకే, ఈ డేటా ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఈ భాషాపరమైన వర్గీకరణలోని టీఎస్పిఎస్సి గ్రూప్ 1 బిట్టు వచ్చింది. ఓకేనా, ఇవి మనం ఓవరాల్గా గమనించాల్సినటువంటి విషయం. నేను కోడ్స్ చెప్తా, కోడ్స్ ఫాలో కండి బాగా. ఓకేనా, మీరు ఏవి చదవాల్సిన అవసరం లేదు, కోడ్స్ ఇంపార్టెంట్. ఓకే అండి. ఎల్పి విద్యార్థి అన్న వెంటనే మీకు హిమా అనేటటువంటి పాయింట్, హిమా పద ఈ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఎల్పి విద్యార్థి 5 రకాలుగా వర్గీకరణ చేసిండు. హిమ
పద ఈ కోడ్ వచ్చేసి హి అంటే హిమాలయ ప్రాంతము, మా అంటే మధ్య భారత ప్రాంతము, పా అంటే పశ్చిమ భారత ప్రాంతం, దక్షిణ భారత్, ఈశాన్య భారత ప్రాంతము అని చెప్పి గిరిజనులు నివసించేటటువంటి ప్రాంతాలను 5 రకాలుగా ఆయన వర్గీకరణ చేయడం జరిగింది. ఈ హిమాలయ ప్రాంతంలో చూస్తే 11% మంది ఉంటారంట, 57% మంది మధ్య భారత్లో, పశ్చిమాన చూసినట్లయితే 25%, దక్షిణ ప్రాంతం చూస్తే 7%, ఈశాన్య ప్రాంతం చూస్తే 80 నుండి 90% మంది వరకు ఉంటున్నారని ఎల్పి విద్యార్థి పేర్కొనడం అన్నది జరిగింది. తర్వాత వచ్చేసి సార్ ఈ యొక్క ఎల్పి విద్యార్థి 5 అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్, అది కూడా ఎల్పి విద్యార్థి 1, 2, 3, 4, 5 కాబట్టి 5 రకాలుగా గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో గిరిజనులు నివసించేటటువంటి ప్రాంతాలు పర్సంటేజ్ను బేస్ చేసుకొని ఇలా వర్గీకరణ చేయడం జరిగింది. నెక్స్ట్ గుహా క్లాసిఫికేషన్కు కోడ్ రాస్తున్నా, కోడ్ గుర్తుపెట్టుకోండి. కే ఉదా అన్న పాయింట్ ఇంపార్టెంట్. కే ఉదా కేంద్ర మండలం, ఉత్తర ఈశాన్య మండలం, దక్షిణ మండలం, అక్కడ ఉన్న రాష్ట్రాలు, అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో నివసించేటటువంటి గిరిజనులను ఎగ్జాంపుల్స్ రాసుకుంటే సరిపోతుంది. ఈ గుహా వర్గీకరణను ఏమని పిలుస్తారు అంటే భౌగోళిక విస్తరణ లేదా ట్రైబల్ డిస్ట్రిబ్యూషన్ అనేటటువంటి పేరుతోన మెన్షన్ చేస్తారు. ఈ రిస్లీ వర్గీకరణ విధానం సూచించినట్లయితే వచ్చేసి మద్రాస్, కోడ్ వచ్చేసి మద్రాస్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. మా అంటేనేమో మంగోలాయిడ్ జాతి వర్గము అని పిలుస్తారు. ద్రా అన్నప్పుడు ద్రావిడ జాతి వర్గము. ఓకే, ద్రావిడ జాతి వర్గం. స అన్న పాయింట్ ఏం లేదు సార్. ఇక్కడ మంగోలాయిడ్ ద్రావిడ జాతి వర్గం అని 2 రకాలుగా వర్గీకరించిండు కదా. రిస్లీ అనేది 2 అక్షరాల పదము కాబట్టి ఆయన 2 రకాలుగా వర్గీకరణ చేసిండు. మంగోలాయిడ్ జాతి, ద్రవిడ జాతి అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ మంగోలాయిడ్ జాతి వర్గం చూస్తే శారీరక లక్షణాలు కొన్ని ఇంపార్టెంట్. ఏంటివి సార్ అంటే నలుపు రంగు ఐస్, నలుపు రంగు కళ్ళు ఉంటవి. తర్వాత వచ్చేసి ఇంకా మనకు శరీరం పైన రోమాలు కూడా తక్కువగా ఉంటాయి. ఆ 2 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ద్రవిడ జాతి వర్గము సూచించినట్లయితే విశాలమైన శిరస్సు అనేటటువంటి పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. విశాలమైన శిరస్సు. సార్ ఈ మంగోలాయిడ్ జాతి వర్గాలు ఎక్కడ ఉంటాయి సార్? మంగోలాయిడ్ జాతి వర్గాలు అని సూచించినట్లయితే ఉత్తర హిమాలయ ప్రాంతంలో ఉంటారు. ఈ ద్రవిడ జాతి వాళ్ళు చూసినట్లయితే ఈ ద్రవిడ జాతి వాళ్ళు తర్వాత వీళ్ళు కూడా తర్వాత ఏంది అంటే ఈ మంగోలాయిడ్ వాళ్ళు ఇంకా మనం చూస్తే చక్కటి ముక్కు, తర్వాత పొడవైన ముక్కు కలిగి ఉంటారు. ద్రవిడ జాతి వాళ్ళు డ్రూపింగ్ నోస్, అణిగిపోయిన ముక్కు అనేది కూడా ఉంటుంది. ఓకే, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రుగ్గిరి క్లాసిఫికేషన్ ఒకసారి మనం చూద్దాం. రుగ్గిరి భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలందరూ 6 రకాలు. గిరిజనుల తెగలకు సంబంధించిన దాంట్లో వీళ్ళు 3 రకాలుగా ఉన్నారు. రుగ్గిరి 3 అక్షరాలు కాబట్టి 3 రకాలుగా వర్గీకరించండి. కోడ్ వచ్చేసి నీతో ఏ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నీ అంటేనేమో నిగ్రిటో జాతి, తర్వాత థో అంటేనేమో తోడా జాతి, ఏ అంటేనేమో ఎత్తుగా ఉండి పొడవైన తల కలిగిన వారు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎత్తుగా ఉండి పొడవైన తల కలిగిన వారు. ఓకేనా, ఈ రకంగా చూసుకోండి. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ప్రతి ఒక్క సోషియాలజిస్టు శారీరక లక్షణాలు బేస్ చేసుకుంటే ఈ రుగ్గిరి పెదవుల మీద ఎక్కువగా వర్గీకరణ చేసింటాడు. దళసరి పెదవులు అన్న వెంటనే మీకు నిగ్రిటో జాతి గుర్తు రావాలి. ఈ దళసరి పెదవులు ఎక్కడ సార్ అంటేనేమో కేరళ, కర్ణాటకలోని కడార్ అనే గిరిజన తెగ. తర్వాత వచ్చేసి తో అంటున్నాం కదా, ఇక్కడ తో అంటేనేమో తోడ అంటే ఇక్కడ తో అంటున్నాం కదా, ఇక్కడ దీని ఇంప్లిమెంట్ ఒకసారి చూసినట్లయితే తో అంటేనేమో తొలి ద్రావిడ జాతి అంటున్నా. తొలి ద్రావిడ జాతి వర్గం. ఇందులో సాధారణ మధ్య రకం పెదవులు ఇక్కడ ఉంటాయి. సాధారణ
మధ్య రకం పెదవులు ఇక్కడ ఉండడం అన్నది జరుగుతుంది. తర్వాత ఎత్తుగా ఉండి పొడవైన తల కలిగిన వారిలో పలుచని పెదవులు ఉంటవి. ఓకే, పలుచని పెదవులు ఇక్కడ ఉండడం అన్నది జరుగుతుంది. ఓకే, పలుచని పెదవులు. ఈ తొలి ద్రావిడ జాతి వచ్చేసి ఎక్కడ సార్ అంటే బిల్లులు, సంతాలు, చెంచులు మన దగ్గరనే. తర్వాత ఎత్తుగా ఉండి పొడవైన తల కలిగిన వాళ్ళకు ఎగ్జాంపుల్ వచ్చేసి నీలగిరి కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి తోడా తెగ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైడెన్ వర్గీకరణ. మరి హైడెన్ వర్గీకరణ చూసినట్లయితే హీ, ఉదా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కోడ్ హిమాలయ ప్రాంతం, ఉత్తర మైదాన ప్రాంతం, దక్షిణ ప్రాంతం. భాషాపరమైన వర్గీకరణ చూసినట్లయితే ఆ ఇంటిదా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ఇంటిదా. ఓకేనా, ఇవి కోడ్. ఆ అంటేనేమో ఆస్ట్రో ఆసియాటిక్ భాషాపరమైనటువంటి కుటుంబాలు. తర్వాత రెండవది వచ్చేసి ఇండో యూరోపియన్ భాషాపరమైన కుటుంబాలు. నెక్స్ట్ టిబెట్ చైనీస్ భాషాపరమైన కుటుంబాలు, ద్రావిడ జాతి వర్గము అని చెప్పి మొత్తము 4 రకాలు. అయితే భాషాపరమైన వర్గీకరణ చూస్తే గ్రియోర్సన్, ఎస్కే చటర్జీ 1903 నుండి 19 సంవత్సరాలు పరిశోధన చేసి 1922లో భాషాపరమైన వర్గీకరణ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సాధారణంగా 47% మంది మాత్రమే వాళ్ళ భాషలో మాట్లాడతారు. మిగిలిన 53% మంది ఇరుగు పొరుగున ఉన్న లాంగ్వేజెస్లో మాట్లాడతారన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మొత్తం 4 రకాల భాషాపరమైన కుటుంబాలుగా వర్గీకరించిండ్రు. ఆస్ట్రో ఆసియాటిక్ కుటుంబాలు, ఇండో యూరోపియన్, టిబెట్ చైనీస్, తర్వాత వచ్చేసి ద్రవిడ జాతి. ఓకే, ఈ వర్గీకరణ విధానం గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ యొక్క కోడ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. 100% దీని మీద బిట్ కూడా వస్తుంది. తర్వాత 2001 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 84.3 మిలియన్ల జనాభా ఉంది ట్రైబల్ది. 2011 జనాభా లెక్కలు చూసినట్లయితే 104.7 మిలియన్లు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2011 జనాభా లెక్కలకు సంబంధించిన దాంట్లో నేను కోడ్ రాస్తా, కోడ్ ద్వారా గుర్తుపెట్టుకోండి. ఎంజి మహాత్మా గాంధీ ధడా, తర్వాత వచ్చేసి మీవు లడా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 2011 జనాభా లెక్కలకు సంబంధించిన దాంట్లో ఈ యొక్క కోడ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, 8 లైన్లు మీకు వచ్చినట్లే. ఎస్టీ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రము మధ్యప్రదేశ్, తక్కువగా ఉన్నది ఏంటిది సార్ అంటే గోవా. తర్వాత ఇది ఎస్టీ జనాభా అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ, తక్కువగా ఉన్నది డయ్యూ డామన్. ఎక్కువగా అంటే శాతం పరంగా ఎస్టీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం మిజోరం, తక్కువగా ఉన్నది ఉత్తరప్రదేశ్. ఎక్కువ శాతం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు, తక్కువగా ఉన్నది డామన్ డయ్యూ. ఓకేనా, ఈ పాయింట్ ఈ కోడ్ ఒక్కటి కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో అతిపెద్ద గిరిజన తెగ వచ్చేసి బిల్లులు. తర్వాత 2వ స్థానంలో ఉన్నది ఏంటిది సార్ అంటే గోండులు. కొన్ని బుక్కుల్లో సంతాళ్ళు అని కూడా ఉంటుంది. గోండులు అనున్నది కరెక్ట్ వర్డ్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. అది ఓకేనా. మరి ఎస్టీ జనాభా లేని రాష్ట్రాలు పంజాబ్, హర్యానా. ఎస్టీ జనాభా లేని కేంద్రపాలిత ప్రాంతాలు పుదుచ్చేరి, చండీగఢ్, తర్వాత వచ్చేసి ఢిల్లీ. ఓకేనా, 2011లో దేశంలో చూసినట్లయితే ఇవి మొదటి స్థానంలో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే ఎవరు ఉన్నారు సార్ ఫస్ట్ అంటే యానాదులు ఉన్నారు. సెకండ్ పొజిషన్లో చూసినట్లయితే ఎరుకలు ఉన్నారు. థర్డ్ పొజిషన్లో చూసినట్లయితే సుగాలీలు. వీళ్ళకే మరొక పేరు లంబాడా అనేటటువంటి పదాలతోన పిలుస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంది అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎస్టీ జనాభా చూస్తే 27,39,919 మంది ఉన్నారు. 27,39,919 మొత్తము 5.53%తో వీళ్ళు ఉన్నారు అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. 48.83% వరకు అక్షరాస్యత కూడా వీళ్ళది ఉంది. ఓకే, అక్షరాస్యత అంత ఉంది. లింగ నిష్పత్తి చూస్తే
1000కి 1009 వరకు లింగ నిష్పత్తి కూడా ఉంది. ఎస్టీ జనాభా అధికంగా ఉన్నటువంటి జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో చూస్తే విశాఖపట్టణము, తర్వాత వచ్చేసి విజయనగరము, తర్వాత నెల్లూరు. ఓకే, నెల్లూరు. తర్వాత తక్కువగా ఉన్నది చూసినట్లయితే కడప, తర్వాత వచ్చేసి పశ్చిమ గోదావరి, తర్వాత వచ్చేసి ఏది అంటేనేమో కృష్ణా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న జిల్లా ఏది అంటే అనంతపురం. 1000కి 962 మాత్రమే ఉన్నారు. మొత్తము ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ గిరిజన జాతులు 34 ఉన్నవి. పీవీటీసీలు చూసినట్లయితే ఎన్ని ఉన్నాయి సార్ అంటే 7 అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మేజర్ ట్రైబ్స్ వచ్చేసి యానాదులు, ఎరుకలు, తర్వాత సుగాలీలు. ఓకేనా. ఎస్టీ జనాభా అధికంగా ఉన్న జిల్లాలు చూస్తే విశాఖపట్నంలో విజయమ్మకు జ్వరం వస్తే నెల్లూరులో జాయిన్ చేసిండ్రు. తక్కువగా ఉన్న చూడండి, కప్పను పట్టుకొని కృష్ణానదిలో వదిలిపెట్టాలి. కడప, పశ్చిమ గోదావరి, కృష్ణ. ఓకే, ఇవి ఒకసారి గుర్తుపెట్టుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్లో యానాదుల మీద రీసెర్చ్ చేసినటువంటి ఆయన వెన్నెలకంటి రాఘవయ్య అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈయనను నెల్లూరు గాంధీగా పేర్కొనడం జరుగుతుంది. నిజానికి యానాదులు అనాది అనేటటువంటి పదం నుంచి ఏర్పాటు కావడం అన్నది జరిగింది. వీళ్ళు తమిళనాడు ప్రాంతం నుంచి కృష్ణానది తీర ప్రాంతాల దగ్గరికి వచ్చి నివాసం ఉండి అలానే వీళ్ళు ఉండిపోయిందని చెప్పడం అన్నది జరుగుతుంది. 1973లో పద్మవిభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. పద్మభూషణ్ వచ్చింది. తర్వాత సహాయ నిరాకరణంలో 21 రోజుల పాటు పాల్గొని జైలుకు కూడా అంటే 21 నెలలు జైలుకు వెళ్ళడం అన్నది జరిగింది. మొత్తము వెన్నెలకంటి రాఘవయ్య 22 బుక్కులు రాసిండు. తెలుగులో రాసినటువంటి బుక్కులు చూసినట్లయితే చెంచులు, తర్వాత వచ్చేసి నాగులు, తర్వాత సంచార జాతులు అనేటటువంటి మరొక బుక్ రాసిండు. తర్వాత వచ్చేసి అడవి పూలు. మొత్తం ఎన్నిసార్ అంటే 4 బుక్స్ రాయడం జరిగింది. చెంచులు, నాగులు, సంచార జాతులు మరియు అడవి పూలు. ఓకేనా. ఈ డేటా మొత్తం కూడా గుర్తుపెట్టుకోండి. యానాదుల మీద రీసెర్చ్ చేసిన పర్సన్ వెన్నెలకంటి రాఘవయ్య. 1973లో పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. ఓకేనా. ఆ పాయింట్స్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏంటిది అంటేనేమో మతం గురించి చూద్దాం. ఓకే, మతము. దీనిని ఇంగ్లీష్లో చూసినట్లయితే రిలీజియన్ అని చెప్తున్నారు. మరి ఈ మతానికి సంబంధించిన దాంట్లో ఎక్కువగా మీరు గమనించాల్సినటువంటి దాంట్లో ఒకసారి మనం చూద్దాం. ఈ యొక్క 2011 మతము అనున్నది మత్తు పదార్థం లాంటిది అని చెప్పింది కారల్ మార్క్స్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇందులో మొత్తము 7 మతాలు ఉన్నాయి కదా, వాటి గురించి చూద్దాం. హిందూ మతము, తర్వాత వచ్చేసి ఇస్లాం మతము, నెక్స్ట్ వచ్చేసి క్రైస్తవ మతము. ఓకే, క్రైస్తవ మతము. తర్వాత 4వది వచ్చేసి ఏంటిది అంటే సిక్కు మతము. ఆర్డర్గా రాస్తున్న సిక్కు మతము. తర్వాత బౌద్ధ మతము. ఓకే, బౌద్ధ మతము. నెక్స్ట్ వచ్చేసి జైన మతము. తర్వాత పార్సీ మతము అని చెప్పి మొత్తము 7 మతాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వినండి బాగా. ప్రపంచంలో అతిపెద్ద మతము ఏది అంటే క్రిస్టియానిటీ అని గుర్తుపెట్టుకోండి. 2వ అతిపెద్ద మతము ఏది అంటే సున్నీ మతము. భారతదేశంలో అతిపెద్ద మతం ఏది అంటే హిందూ మతం. 2వ అతిపెద్ద మతం ఏది అంటే క్రైస్తవ మతం. ఇప్పుడు హిందూ మతానికి సంబంధించిన దాంట్లో హిందూ మత గ్రంథం వచ్చేసి మనకు భగవద్గీత అని చెప్తున్నాం. ఈ హిందూ మతం ఏర్పడడానికి ప్రధాన కారణము వేదాలు కారణం. అయితే హిందూ మతంలో మొత్తము 4 ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. ఆశ్రమం అనేటటువంటి పదము శ్రమ అనేటటువంటి పదం నుంచి, సంస్కృత భాషా పదం నుంచి ఏర్పడింది. ఈ 4 ఆశ్రమ ధర్మాలు ఏంటివి సార్ అంటే బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థ ఆశ్రమం, వనప్రస్థ, సన్యాస ఆశ్రమం అని చెప్పి మొత్తము 4 ఉంటాయి. ఈ బ్రహ్మచర్య ఆశ్రమం 25 సంవత్సరాల వరకు, గృహస్థ ఆశ్రమం 26 నుంచి 50, వనప్రస్థ ఆశ్రమము
51 నుంచి 75, సన్యాస ఆశ్రమం 76 నుంచి 100 సంవత్సరాలని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆశ్రమ ధర్మాల మీద చాలామంది చాలా రకాలుగా నిర్వచనాలు కూడా ఇచ్చిండ్రు. ఒకటి, ఆల్టేకర్ అనేటటువంటి వ్యక్తి క్రీస్తు శకం 100 ప్రాంతంలో ఆశ్రమ ధర్మాలు ఏర్పడినవని చెప్తున్నారు. భీష్ముడు ఈ 4 ఆశ్రమ ధర్మాలు ఎవరైతే పక్కాగా పాటిస్తారో రీచ్ టు ది బ్రహ్మ అని కూడా చెప్పిండు. ఈ 4 ఆశ్రమాలు నిచ్చెనకు ఉన్న 4 మెట్లతో పోల్చిండు. పండరినాథ్ ప్రభు మొదట 3 ఆశ్రమాలే ఉన్నవి, తర్వాత కాలంలో 4వ ఆశ్రమం ఏర్పడినట్లుగా ఈయన చెప్తున్నారు. అయితే ఈ 3 ఆశ్రమాలు దాటిన వ్యక్తిని సన్యాసి అని సీతీశ్వర ఉపనిషత్తులో చెప్తున్నారు. ఈ యొక్క హిందూ మతం ఏం నమ్ముతుంది సార్ అంటే, హిందూ మతంలో పుట్టినటువంటి ప్రతి హైందవుడు కూడా రోజుకు అంటే 3 హెల్ప్ చేయాలని చెప్తున్నాడు. ఎవరెవరికి సార్ అంటే ఋషులకు ఎలా హెల్ప్ చేస్తారు సార్ అంటేనేమో వేదాలు చదవడం ద్వారా, పూర్వీకులకు కర్మకాండలు నిర్వహించడం ద్వారా, దేవుళ్లకు యజ్ఞాలు హోమాలు నిర్వహించడం ద్వారా అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇందులో మనం చూసినట్లయితే తర్వాత గృహస్థ ఆశ్రమం ఏంటిది సార్ అంటేనేమో ఈ బ్రహ్మచర్య ఆశ్రమం అనేది ఉపనయనం తర్వాత ప్రారంభమవుతుంది. గృహస్థ ఆశ్రమం ఏంటిది సార్ అంటే మ్యారేజ్ తర్వాత జీవితంలో అత్యంత మలుపు దశ అని గృహస్థ ఆశ్రమాన్ని కూడా పిలుస్తారు. అయితే మ్యారేజ్ అనున్నది ఏంటిది సార్ అనే దాని గురించి ఒకసారి చూసినట్లయితే మనకు ఇక్కడ ధర్మాచరణము, సంతానోత్పత్తి అని చెప్తారు. తర్వాత వివాహం యొక్క లక్ష్యాలు కూడా ఇవే అని చెప్తారు. ధర్మం, అర్థం, కామం, తర్వాత వచ్చేసి మోక్షం. ఈ యొక్క వనప్రస్థ ఆశ్రమంలోని వాళ్ళు కర్మకాండలు అమావాస్య పౌర్ణమి రోజున నిర్వహణ చేయడం జరుగుతుంది. తర్వాత అంటే పిల్లలు ఇంటి దగ్గర ఉండి భార్యాభర్త స్థానికంగా అటవీ ప్రాంతంలో నివాసం ఉంటారు. సన్యాసి ఆశ్రమం అంటే తనకు ఎలాంటి నిస్వార్థ సామాజిక సేవ అంటే నిస్వార్థంగా ఆలోచన ఉండదు. ఇతను ఇంకా సమాజంలో తిరుగుతూ తన జీవితంలో నేర్చుకున్న అంశాల గురించి చెప్పి ఆ తర్వాత ఇతను చనిపోవడం జరుగుతుంది. కపాడియా అనేటటువంటి ఒక సోషియాలజిస్టు సన్యాస ఆశ్రమం గురించి చెబుతూ ఏమంటాడు సార్ అంటే, ఇక్కడ సన్యాసి అనేటటువంటి వాడు నిస్వార్థ సామాజిక సేవ చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని చెప్తున్నారు. నెక్స్ట్ ఇస్లాం మతం గురించి చూద్దాం. చాలా ఇంపార్టెంట్. ఇస్లాం మత గ్రంథం వచ్చేసి మనము ఖురాన్ అని చెప్తున్నాము. తర్వాత ఇస్లాంలో వివాహం అనేది ఒప్పంద రూపంలో జరిగితే సున్నా అంటారు. ఇస్లాంలో వివాహాన్ని నికా అని చెప్తారు. ఈ ఇస్లాంలో వివాహం చేయడానికి మధ్యవర్తి ఉంటాడు ఒక ఆయన, అతన్ని మనం వలి అని, తర్వాత ఖలీఫా అని, లేకపోతే సుల్తాన్ అనేటటువంటి పదాలతో కూడా పిలుస్తారు. ఈ వలికి ఉండాల్సినటువంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి. అంటే వివాహ సమయంలో ప్రధాన పాత్ర పోషిస్తాడు. వీళ్ళిద్దరికి వివాహం జరిపించేటటువంటి ఒక వ్యక్తిని మనము వలి అని చెప్తారు. అతనికి క్యారెక్టర్స్ ఏంటివి అంటే ఇస్లాం మతానికి సంబంధించిన వారై ఉండాలి, తర్వాత నిర్ణయించిన వయసు వారై ఉండాలి, మానసికంగా, శారీరకంగా, మెంటల్గా, తర్వాత ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, క్రూరమైన మానసిక ప్రవర్తన కలిగి ఉండరాదు, స్వతంత్రుడై ఉండాలి. తర్వాత వచ్చేసి తల్లిదండ్రులు అంటే అమ్మాయి వాళ్ళకు అబ్బాయి వాళ్ళకు తెలిసిన వారైతే బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇస్లాంలో వివాహం అనేది ఎలా జరుగుతుంది అంటే, ఇస్లాంలో అమ్మాయికి ఫ్రీడమ్ లేదని చెప్పాలి. ఈమె ఒకే ఒక భర్తను మాత్రమే కలిగి ఉండాలి. భర్త మాత్రం ఏకకాలంలో 4 భార్యలను కలిగి ఉండవచ్చు. తర్వాత వచ్చేసి ఇస్లాం మతంలో పుట్టిన స్త్రీ ఏ శాఖలో పుట్టిందో, ఏ మతంలో పుట్టిందో అదే శాఖ అదే మతానికి చెందిన వారిని చేసుకోవాలి. పురుషుడు మాత్రం యుదా మత అంటే క్రైస్తవ పార్సీ మతానికి సంబంధించిన వారిని కూడా వివాహం అనేది చేసుకోవచ్చు. తర్వాత తీర్థయాత్రల సమయంలో ఈ యొక్క వెడ్డింగ్ సిస్టమ్ అనేది పెట్టుకోకూడదు. తర్వాత సొంత బాబాయ్ కూతురును, తర్వాత చిన్నమ్మ కూతురును పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి వివాహ రూపాన్ని జ్ఞాతి వివాహము అనేటటువంటి పదాలతో మెన్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇస్లాం మతంలో చూసినట్లయితే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. గతంలో చాలా వరకు క్వశ్చన్స్ కూడా వచ్చినవి. ఆ కాన్సెప్ట్ ఏంటిది అనేటటువంటి దాని గురించి ఒక్కసారి మనం చూద్దాం. ఈ ఇస్లాం మతంలో చూసినట్లయితే మనకు ఇస్లాం మత స్థాపకుడు ఎవరు సార్ అంటేనేమో మహమ్మద్ ప్రవక్త. ఇస్లాం మత స్థాపకుడు ఎవరు? మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త గురించి కొద్దిగా చూద్దాం. మన రీసెంట్గా క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నాడు, 2 బిట్లు అడిగిండు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో. చూద్దాం. మరి మహమ్మద్ ప్రవక్త చూసినట్లయితే ఇతను అల్ అమీన్ అనేటటువంటి పదాలతోన పిలుస్తారు. అల్ అమీన్ అనేటటువంటి పదాలతో పిలుస్తారు.
తర్వాత ఇతన్ని జిజ్ఞాసి అనేటటువంటి అర్థంతో కూడా పిలుస్తారు. తర్వాత తెలివైన వారు, ప్రతిభా పాఠవాలు కలిగిన వారు అనేటటువంటి అంశాలు కూడా వస్తాయి. మహమ్మద్ ప్రవక్త 570లో జన్మించిండు. 622లో ఇస్లాం మతాన్ని స్థాపించి దానికి అధిపతి కూడా అయ్యిండు. మహమ్మద్ ప్రవక్త చూసినట్లయితే 25 సంవత్సరాల వయసులో 25 సంవత్సరాల వయసులో మహమ్మద్ ప్రవక్త ఖదీజా అనేటటువంటి అనగా 40 సంవత్సరాలు నిండినటువంటి ఖదీజా అనేటటువంటి సంపన్న విధవరాలను వివాహం చేసుకోవడం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత 40 సంవత్సరాల వరకు సామాన్య గృహస్థ జీవనము గడిపిండు. ఎవరు? మహమ్మద్ ప్రవక్త. అతనికి 25 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 40 సంవత్సరాలు ఉన్నటువంటి ఖదీజా అనేటటువంటి సంపన్న విధవరాలను వివాహం చేసుకోవడం అన్నది జరిగింది. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఈ విధంగా వివాహం చేసుకోవడం జరిగింది. 40 సంవత్సరాల వరకు సామాన్య గృహస్థ జీవనము గడిపినటువంటి మహమ్మద్ ప్రవక్త తర్వాత ఉన్నత సత్యాలను తెలుసుకోవడం కోసం బయటకు వెళ్ళిపోవడం, ధ్యానం చేయడం, ఇదంతా కూడా జరిగినాయి. తర్వాత ఇతను కొన్ని సూత్రాలను ప్రబోధించిండు. ఏకో భగవాన్, సర్వమానవ సమానత్వం, సహోదరత్వం అని చెప్పి ఈ మతానికి సూత్రాలుగా పేర్కొనడం అన్నది జరిగింది. ఏకో భగవాన్, భగవంతుడు ఒకడే. సర్వమానవ సమానత్వం అంటే అందరూ కూడా సమానమే, అంటే అందరూ కూడా అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండాలి. సహోదరత్వం అనేటటువంటి పదాలతోనూ మెన్షన్ చేయడం జరిగింది. ఈ మహమ్మద్ ప్రవక్త జ్ఞానోదయం అయిన తర్వాత ప్రవచనాలను చెబుతూ ఉన్నాడు. ఇతడు చెప్పినటువంటి ప్రవచనాలను అన్నింటినీ కూడా ఒక వ్యక్తి బుక్ రూపంలో రాయడం జరిగింది. ఆ వ్యక్తి పేరు అబూబకర్. మొత్తము దానిని ఒక సంపుటనం చేయడం జరిగింది. అదే ఖురాన్లో 30 భాగాలు ఉంటవి, 114 వరకు సూరాలు ఉంటవి అని చెప్తారు. ఖురాన్ ప్లస్ సున్నతులను కలిపి ఇస్లాం చట్టాలు అని కూడా పిలుస్తారు. ఓకే, ఇస్లాం చట్టాలు. ఖురాన్ అంటేనేమో అల్లావాణి, సున్నత్ అంటేనేమో ఆచార వ్యవహారాలు. ఈ రెండింటిని కలిపి ఏమని పిలుస్తారు అంటే ఇస్లాం చట్టాలు అని పిలుస్తారు. అయితే ఈ యొక్క అబూబకర్ ఆ విధంగా రాయడం జరిగింది. అయితే మహమ్మద్ ప్రవక్త మిరాజు దశకు చేరుకునేటప్పుడు, మిరాజ్ అంటే అక్కడ మిరాజు దశ అంటే అర్థం ఏంటిది సార్ అంటే చనిపోవడానికి సిద్ధపడినప్పుడు అతనికి నెక్స్ట్ వారసుడు ఎవరు అనేటటువంటి ఆలోచన వచ్చింది. అప్పుడు ఏమైంది సార్ అంటే మహమ్మద్ ప్రవక్త యొక్క భార్య పేరు అయేషా కూతురు ఎవరు సార్ అంటేనేమో ఫాతిమా. అయేషా కూతురు ఫాతిమా అంటే మహమ్మద్ ప్రవక్త కూతురు కూడా ఫాతిమా. అయితే ఈ అయేషా వాళ్ళ ఫాదర్ ఎవరు సార్ అంటేనేమో అబూబకర్. అయేషా వాళ్ళ ఫాదర్ అబూబకర్ యొక్క కొడుకు ఎవరు సార్ అంటే ఆలీ. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త మిరాజు దశకు చేరుకోబోతున్నాడు. ఇప్పుడు అబూబకర్ అంటే తన మామ కొడుకు ఆలీని వారసుడిగా గుర్తించి, ఖలీఫాగా గుర్తించి తన కూతురు ఫాతిమాను ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేయడం అన్నది జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆలీలో ఖలీఫా అయ్యేటటువంటి లక్షణాలు కనబడలేదు. తర్వాత ఇతను కరెక్ట్ కాదు అని చెబుతూ తర్వాత ఏం చేసింది సార్ అంటే అబూబకర్ను ఖలీఫాగా ఐడెంటిఫికేషన్ చేసిండు. ఎప్పుడైతే ఆలీని కాదు అని అబూబకర్ను ఐడెంటిఫై చేసిండో ఇస్లాం మతం అనేది మొత్తము 5 శాఖలను ఇచ్చిండు మనకు. మొత్తము అందులో 2 మాత్రము అత్యంత ప్రధానమైనవి. సున్నీ శాఖ ఒకటి, తర్వాత వచ్చేసి షియా శాఖ ఒకటి, తర్వాత వచ్చేసి కవంజు అనేటటువంటి మరొక శాఖ, తర్వాత వచ్చేసి ఖదరు అనేటటువంటి మరొక శాఖ, తర్వాత 5వది వచ్చేసి ఏంటిది అంటేనేమో మర్జీ అనేటటువంటి శాఖ. సున్నీలు, షియాలు, కవంజు, ఖదరు, తర్వాత వచ్చేసి మర్జీ 5 శాఖలుగా విడిపోయింది. ఈ సున్నీలు ఈ అబూబకర్ను మహమ్మద్ ప్రవక్త యొక్క మాటను తూచా తప్పకుండా నమ్ముతారు. దీనిని ఇజ్మా అని పిలుస్తారు. ఇజ్మాను నిరాకరించినది షియాలు. వీళ్ళేమో అబూబకర్ నమ్ముతారు, షియాలు మహమ్మద్ ఆలీని నమ్ముతారు. షియాలు కూడా ఏమంటారు సార్ అంటే సరే ఆలీలో వారసత్వ లక్షణాలు లేవు, ఓకే, కానీ ఆలీకి 2 కొడుకులు ఉన్నారు కదా, ఇమాం హసన్, ఇమాం హుస్సేన్.
వాళ్ళకు దైవ అంటే దైవ దూతలు వాళ్ళందరూ కూడా, అంటే దైవానికి సంబంధించిన వాళ్ళు, దైవ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, భక్తి బాగుంది, అందుకే వాళ్ళను కంపల్సరీగా ఐడెంటిఫికేషన్ చేయమని చెప్పాను. కానీ అప్పటికే జరిగేదేదో జరిగిపోయింది మొత్తం. ఇప్పటికీ సున్నీలకు షియాలకు ఇప్పటికి కూడా క్లాషెస్ వస్తూనే ఉంటాయి. ప్రపంచంలో రెండవ అతిపెద్ద మతం ఏది అంటే సున్నీ శాఖ. సున్నీలు షియాలు ఇప్పటికి కూడా క్లాషెస్ వస్తుంటాయి. ఓకే, కవంజు కదరు మర్జి వీళ్ళు ముగ్గురు ఎవరు నమ్ముతారంటే మాకు అబూబకర్ కావచ్చు, తర్వాత అలీ కావచ్చు, కానీ ఎవరైనా ఒకరు ఎవరు వచ్చినా మాకు నో ప్రాబ్లం. మమ్మల్ని బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఫార్వర్డ్ క్లాస్లోకి ఎవరైతే చేస్తారో, మమ్మల్ని పేదరికం నుంచి ఉన్నత స్థానంలోకి ఎవరైతే నిలబెడతారో అలాంటి వారే ఖలీఫాగా అయితే బాగుంటుందని మిగిలిన ముగ్గురు యొక్క నమ్మకం. అయితే మొన్న రీసెంట్గా వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటిది సార్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో వచ్చినటువంటి బిట్ ఏది అంటే షియా ముస్లింల ప్రకారము పంజతన్ ఈ పాక్ అనేటటువంటి బిట్టు అడగడం జరిగింది. నీ క్లాస్లో చాలాసార్లు దీని మీద బిట్టు కూడా వచ్చిందని చెప్పిన. పంజతన్ ఈ పాక్ అనగా ఏమిటి అంటే షియా ముస్లింల ప్రకారం ఎవరెవరు సార్ అంటేనేమో ఫాతిమా ఒకరు, తర్వాత ఆలీ ఒకరు ఇద్దరు, మహమ్మద్ ప్రవక్త ముగ్గురు, ఇమాం హసన్ తర్వాత ఇమాం హుస్సేన్ వీళ్ళు కూడా ఇద్దరు. అప్పుడు మొత్తం ఎంతమంది అవుతారు? పంజతన్ ఈ పాక్. అంటే షియా ఇస్లాంల ప్రకారము 5గురు పవిత్రమైన వాళ్ళు ఎవరు సార్ అంటే ఆలీ, ఫాతిమా, మహమ్మద్ ప్రవక్త, ఇమాం హసన్, ఇమాం హుస్సేన్. అయితే ఇస్లాం మతంలో పంచసూత్రాలు అని ఉంటవి. ఆ పంచసూత్రాలు గుర్తుపెట్టుకోండి. 1 అల్లా యందు విశ్వాసాన్ని కలిగి ఉండడం. రెండవది వచ్చేసి ఏంది అంటేనేమో ఇస్లాం మతంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తాడు. ఫజర్, జుహర్, అసర్, మగరిబు, తర్వాత వచ్చేసి ఇషా. తర్వాత మూడవది రోజాను పాటించడం. 4 జకారత్ లేదా జకాత్ దాన ధర్మాలకు ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం. 5th కాన్సెప్ట్ వచ్చేసి ఏంటిది అని చూస్తే జీవితంలో ఒకసారైనా హజ్ యాత్రకు వెళ్ళాలనుకోవడం. హజ్ యాత్రలో చివరి భాగం వచ్చేసి కాబా చుట్టూ 4 సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఆ తర్వాత తమ జీవన విధానం అంతా కూడా భగవంతుని ఆధీనం అవుతుందని చెప్పి వారి యొక్క నమ్మకం. కంపల్సరీ ఇస్లాం మతం మీదనే ఎక్కువ సార్లు బిట్ అడుగుతున్నాడు, వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. తర్వాత క్రైస్తవ మతం చూసినట్లయితే పెద్దగా క్వశ్చన్స్ అడుగుతలేడు. ఈ క్రైస్తవ మతంలో చూసినట్లయితే ఫస్ట్ ప్రొటెస్టెంట్స్, తర్వాత క్యాథలిక్స్ ప్రొటెస్టెంట్స్ అంటే ఇద్దరికీ కూడా పడదు. అయితే క్రైస్తవ మతంలో అమ్మా నాన్న క్రైస్తవ మతం ఉన్నారు, పుట్టిన పిల్లలు క్రైస్తవ మతంగా యాక్సెప్ట్ చేయరు. అంటే వాళ్ళ క్రైస్తవ మతమే కాదనలేం, కానీ బాప్తిస్మము అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఆ విధంగా చేస్తారు. ఫస్ట్ నీటిని 3 సార్లు చిలకరిస్తారు తల మీద, నీటిలో ముంచుట, జెండా క్రింద నడుచుట. ఈ విధంగా బాప్తిస్మం అనేది క్లియర్ అవుతుంది. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు బ్రతికిండు అని అనుకుంటే చివరి 3.5 సంవత్సరాలు 12 మంది శిష్యులను తీసుకొని వాళ్ళకి ఏం చేశానంటే ఈ మొత్తం కూడా క్రైస్తవ మతం విధి విధానాల గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది జరిగింది. అందులో ఒకరు థామస్ కేరళ రాష్ట్రానికి వచ్చే అగ్రకులాల వారిని కన్వర్ట్ చేస్తూ ఉన్నారు. ఇతని యొక్క పద్ధతులు నచ్చక అవతల ఉన్న వాళ్ళు యాంటీగా మారడం, మద్రాసులో ఇతన్ని చంపడం అన్నది కూడా జరుగుతుంది. అందుకే మన దేశంలో క్రైస్తవ మతం అధికంగా ఉన్నటువంటి రాష్ట్ర జాబితాలో చూస్తే కేరళ వస్తుందన్న విషయం గమనించాలి. ఓకేనా. క్యాథలిక్స్ అనేది అంటే బైబిల్ అనేది దేవుని ప్రవచనం అని అంది. మనకు చర్చి ఫాదర్ ఏం చెప్తాడో అదే ఫైనల్ అని క్యాథలిక్స్ నమ్ముతారు. ఈ క్యాథలిక్స్ యొక్క అభిప్రాయాలు నచ్చక వ్యతిరేకంగా ఏర్పడిన మత శాఖని ప్రొటెస్టెంట్స్, మార్టిన్ లూథర్ కింగ్, ఎరాస్మస్, డాంటే వీళ్ళందరూ కూడా క్యాథలిక్స్ యొక్క అభిప్రాయాలను వాళ్ళు తప్పు పట్టడం అన్నది జరిగింది. ఈ క్రైస్తవ మతంలో కొన్ని శాఖలు ఉన్నవి. ఆ శాఖలకు సంబంధించిన కోడ్ రాస్తున్నా, కోడ్ ఫాలో కండి. ఆరోగ్యమే బాలు సిపో. ఓకేనా, ఇది కోడ్ గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యమే బాలు సిపో అని చెప్పి. అంటేనేమో ఆంగ్లికన్లు, రోమన్ క్యాథలిక్స్, తర్వాత గ్యా అనేది సైలెంట్ వర్డ్, మెథడిస్టులు, బాప్టిస్టులు, లూథరన్స్, సిరియన్ క్యాథలిక్స్, తర్వాత వచ్చేసి ప్రొటెస్టెంట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. మొన్న రీసెంట్గా ప్రపంచమంతా కూడా క్రిస్మస్ పండుగ జరుపుకుంటే పాలస్తీనాలో క్రీస్తు పుట్టిన ప్రదేశంలో జరగలేదు. కారణం అక్కడ గొడవలు జరుగుతున్నాయి.
తర్వాత సిక్కు మతం గురించి చూస్తే సిక్కు మత స్థాపకుడు గురునానక్, వీరి యొక్క మత గ్రంథము శ్రీ ఆది గురు గ్రంథ్ సాహెబ్. ఇది గురుముఖి లిపిలో రాయబడింది. అయితే 15వ శతాబ్దంలో ఈ యొక్క గురునానక్ బోధనలు అనుసరించి ఈ యొక్క సిక్కు మతం అనేది ఏర్పాటు కావడం అన్నది జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ తాల్వండి అనేటటువంటి ప్రదేశము ఈ యొక్క గురునానక్ యొక్క జన్మస్థలంగా మనము పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ సిక్కు మతంలో చూసినట్లయితే మనకు ఇక్కడ మొత్తం శ్రీ ఆది గురు గ్రంథ్ సాహెబ్ అని ఉంది కదా, ఆ మత గ్రంథాన్ని రాసింది ఎవరని చెప్పి అడిగిండు గురు అర్జున్ దేవ్. 84 మెట్ల బావిని నిర్మించింది ఎవరంటే అమర్దాస్ అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సిక్కులు తప్పకుండా పాటించాల్సినటువంటి 5 సూత్రాలను ఎవరు సార్ అంటే ఎవరు ఏర్పాటు చేసిందంటే గురు గోబింద్ సింగ్. అవి ఏంటివి సార్ అంటే కేశ, తర్వాత కంగా, తర్వాత కచ్చా, తర్వాత వచ్చేసి కేశ, కంగా, కచ్చా, తర్వాత కడ, నెక్స్ట్ వచ్చేసి కిర్పానా. మొత్తం 5 ఉన్నాయి. ఓకే. గురు గోబింద్ సింగ్ శివాలిక్ పర్వత శ్రేణులలో సిక్కులు తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అంశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరు కల్సా అనేటటువంటి మిలిటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి శివాలిక్ పర్వత శ్రేణుల్లోనే స్థిరపడిపోవడం జరిగింది. కేశ, కంగా, కచ్చా, కడ, కిర్పాన పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు తల వెంట్రుకలు కట్ చేయకూడదు. కంగా అంటే తలను పరిశుభ్రంగా ఉంచి తలలో దువ్వెనను ధరించాలి. కచ్చా అంటే లోదూసులను ధరించాలి, అది శుద్ధికి గుర్తు. కడ అంటే చేతికి ఇనుప కంకణాన్ని ధరించడం ఆత్మరక్షణ కోసం. కిర్పాన ఓకే కత్తిని ధరించడం. ఓకే, ఇవి కొంచెం చూసుకోండి. ఇంకా బౌద్ధ జైన మీకు ఇండియనిస్ట్లో వస్తవి. తర్వాత పార్సీ మతం చూస్తే పార్సీ మత స్థాపకుడు ఎవరు సార్ అంటేనేమో ఈయన పేరు జరాతృష్ట. తర్వాత పార్సీ మత గ్రంథము ఏంటిది సార్ అంటేనేమో జెండా అవెస్త. ఓకే, జెండా అవెస్త. తర్వాత పార్సీ మత దేవత ఆహూరా మజ్దా. పార్సీల మత దేవత ఆహూరా మజ్దా. ఆహూరా మజ్దా 7 గుణాల కలయిక. కావిస జపస ద కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఆహూరా మజ్దా 7 కాంబినేషన్ ఆఫ్ 7 వర్డ్స్. కాంతి, విజ్ఞానం, సత్యము, జయము, పవిత్రత, సంక్షేమము, దయ. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పార్సీ మతము మన దేశానికి సంబంధం లేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి కాన్సెప్టు అసలు పార్సీ మతం లేదని చెప్పింది. కొన్ని సర్వే రిపోర్ట్స్ 69,000 మంది ఉన్నారని చెప్పింది. వీళ్ళ యొక్క జనాభాను పెంచడం కోసము సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన పథకమే జియో పార్సీ అని గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళు పర్షియా దేశంలోని పార్స్ అనే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇస్లాం మత మార్పిడి నుండి తప్పించుకొని మన దేశానికి మైగ్రేట్ కావడం జరిగింది. దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం వచ్చిండ్రు. అయితే భారతదేశంకి వచ్చిన తర్వాత 1720 ఆ ప్రాంతంలో ఏం జరిగింది సార్ అంటే భారతదేశంలోని పార్సీ మతానికి సంబంధించిన వాళ్ళు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే సమయంలో వీళ్ళ మధ్యలో గొడవలు జరిగి వీళ్ళు కొన్ని శాఖలుగా విడిపోయిండ్రు. అవి ఏంటివి సార్ అంటే షెహన్షీ హింసా. షెహన్షీ హింసా అనేటటువంటి ఒక శాఖ. తర్వాత వచ్చేసి కాడ్మీస్ అనేటటువంటి మరొక శాఖ. కొన్ని సంవత్సరాల తర్వాత ప్లూస్లీస్ అనేటటువంటి మరొక శాఖ ఏర్పడింది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వీళ్ళన్నిట్లో చూసినట్లయితే పితృస్వామిక కుటుంబ వ్యవస్థ అమలులో ఉంది. సిక్కు మతంలో మాత్రం మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ ఉంది. పార్సీ మతంలో చూసినట్లయితే సాధారణంగా వీళ్ళు కూడా అంటే ఒక వ్యక్తి వీళ్ళు అగ్నిని బాగా పూజిస్తారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత భూమిలో కానీ నీటిలో కానీ తర్వాత కాల్చరు కూడా. మరి ఏం చేస్తారు సార్ అంటే ఒక ఎత్తైన గుట్ట మీదకి తీసుకొని వెళ్ళి ఒక ఎత్తైన రాతి బండ మీద శవాన్ని పడుకోబెట్టి కాకులు, గద్దలు, రాబందులు భక్షించడానికి వీలుగా ఏర్పాటు చేయడం అన్నది జరుగుతుంది. ఓకే, తెలంగాణ ఇంటింటి సర్వే ప్రకారం చూస్తే ముషీరాబాదు దగ్గర ఒక 45 నుంచి 50 కుటుంబాలు ఉన్నాయని, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా పార్సీల జనాభా లేరనే చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళ యొక్క జనాభాను పెంచడం కోసము జియో పార్సీ అనే పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఇది మతానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అని చూసినట్లయితే జాతి అని ఉంది ఇక్కడ. ఇది కొత్తగా జాతి జాతి లేకపోతే దీనికే మరొక పేరు జాతిత్వం అనేటటువంటి అంశము,
లేదా దీనికే మరొక పేరు అస్తిత్వము అనేటటువంటి అంశాలతో కూడా పిలుస్తారు. ఓకే, లేదా ఇంగ్లీష్లో దీనిని ఎథ్నిసిటీ అనేటటువంటి పదాలతో మెన్షన్ చేయడం అన్నది కూడా జరుగుతుంది. మరి ఇక్కడ జాతి అనేటటువంటి పదము జాన్ అనేటటువంటి సంస్కృత భాషా పదం నుంచి ఏర్పడింది. సంస్కృత భాషలో జాన్ అంటే అర్థం ఏంటిది అంటే బై బర్త్ అనగా పుట్టుక అనేటటువంటి దీని మీనింగు రావడం అన్నది జరుగుతుంది. అయితే ఇక్కడ జాతిని మనము నేషన్ అని కూడా పిలుస్తారు. ఓకేనా, నేషన్ అని పిలుస్తారు. ఈ నేషన్ అనేటటువంటి పదము నేషియో అనేటటువంటి లాటిన్ భాషా పదం నుండి కూడా ఏర్పడింది. మరి లాటిన్ భాషలో నేషియో అంటే అర్థం ఏంది అంటే ఒక భాషా సమూహం, ఒక మత సమూహంగా పేర్కొనడం జరుగుతుంది. దాదాపుగా 17వ శతాబ్దం కంటే ముందు భారతదేశంలో కులము అనేటటువంటి పదము లేదు. కులానికంటే ముందు జాతి, వర్ణము ఇలాంటి పదాలు మాత్రమే వాడుకలో ఉండేటివి. వాటిని సూచించడం కోసమే వీటిని ఏర్పాటు చేయడం అన్నది జరిగిందన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక భాషా సమూహంగా, మత సమూహంగా చెప్పడం జరుగుతుంది. ఏడబ్ల్యూ గ్రీన్, నేమ్ ఫీల్డ్, తర్వాత మానవ శాస్త్ర పితామహుడైనటువంటి బ్లూమెన్ బాచు వీళ్ళు చెప్పినటువంటి కాన్సెప్ట్ గురించి ఒకసారి మనం చూసుకోండి. వీళ్ళు చెప్పిన ఏడబ్ల్యూ గ్రీన్ అని ఒక సోషియాలజిస్టు, తర్వాత వచ్చేసి నేమ్ ఫీల్డ్, వీళ్ళ నిర్వచనాలు ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేమ్ ఫీల్డ్, తర్వాత వచ్చేసి రీమాన్ ఫర్ అనేటటువంటి సోషియాలజిస్టు, తర్వాత బ్లూమెన్ బాచ్ ఒకరు, ఆచార్య ఎంఎన్ శ్రీనివాస్, వీళ్ళకు సంబంధించిన అంశాల గురించి కూడా గుర్తుపెట్టుకోండి. ఏడబ్ల్యూ గ్రీన్, నేమ్ ఫీల్డ్, రీమాన్ ఫర్, బ్లూమెన్ బాచ్, తర్వాత వచ్చేసి ఎంఎన్ శ్రీనివాస్. ఈ ఏడబ్ల్యూ గ్రీన్ వచ్చేసి జైవిక లక్షణాలు, సామాజిక లక్షణాలుగా చెప్పిండ్రు. నేమ్ ఫీల్డ్ వారసత్వం గురించి చెప్పిండు. రీమాన్ ఫర్ భాష, మతం గురించి. బ్లూమెన్ బాచ్ మనిషి శారీరక లక్షణాలకు సంబంధించిన దాంట్లో 5 రకాల కలర్స్ గురించి మెన్షన్ చేసిండు. అవి ఏంటివంటే ఒకటి వచ్చేసి బ్లాక్, తర్వాత వచ్చేసి బ్రౌన్, తర్వాత రెడ్, తర్వాత వచ్చేసి వైట్, తర్వాత ఎల్లో. ఓకేనా, మొత్తము 5 రకాల అంశాల గురించి చెప్పిండు. ఎంఎన్ శ్రీనివాసన్ ఆల్సో భాష, మతము, వారసత్వము అనేటటువంటి పదాలను మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కులము అంటే ఇక్కడ మనకు ఆధిపత్య కులము అనే కాన్సెప్ట్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఎంఎన్ శ్రీనివాస్. ది డామినెంట్ క్యాస్ట్ ఇన్ రాంపూరా అనే గ్రంథంలో వీటి గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ సెక్షన్ మొత్తం ఓవరాల్గా చెప్పినటువంటి అంశాలు. ఇక్కడ మహిళలను వస్తుంది. సెకండ్ సెక్షన్లో మహిళలపై హింస మొత్తం కలిపి అక్కడ ఒక 7 సబ్ టాపిక్స్ ఉన్నాయి. వాటి మీద కూడా మనం చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.